దేవుని సంఘమైన మీ అందరికీ క్రీస్తునామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, ప్రతికూల పరిస్థితుల్లో తండ్రి మీ వాక్యము ధ్యానించడానికి సంఘానికి అనుకూలమైన పరిస్థితులు మీరు ఏర్పరుస్తున్నందుకు స్తుతులు. కొన్ని వారాలుగా తండ్రి ఎన్నో విషయాలు మేము నేర్చుకుంటున్నాం. మరుగైపోయిన సంగతులను తండ్రి కూడా అర్థం చేసుకునే శక్తిని మీ ఆత్మ వలన మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తుతులు దేవా. ఎంతమంది తండ్రి ఈ శీర్షికను తండ్రి ఫాలో అవుతున్నారో మాకు తెలియదు కానీ వారి ఆత్మీయ జీవితంలో తండ్రి ఒక మెట్టు ఎదగడానికి భాగాలుగా ఆలోచిస్తున్న తండ్రి ఈ యొక్క వర్తమానాలు అనేకులకు దీవెనకరంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాం దేవా. ఇలాంటి సంగతులు విని కూడా గ్రహించకపోతే వారు మనస్సును దేని మీదో కేంద్రీకరించారనే విషయం వారికి గ్రహించుకునే ధన్యత ఇవ్వండి. ముఖ్యంగా ఈరోజు మాట్లాడుతున్న సంగతులకు తండ్రి మీ తోడు అనుగ్రహించండి. మానవ నైజం మారకపోతే మిమ్మల్ని తెలుసుకోవడం తండ్రి ఎప్పటికీ అసాధ్యం అన్న సంగతి తండ్రి మా కళ్ళకు కనబడేలా తండ్రి మరొక్కసారి మాకు అందిస్తారని అర్థిస్తూ నన్నును మమ్ములను అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె జాగ్రత్తగా కొన్ని సంగతులు విందాం. చాలా మందిని ప్రభావితం చేస్తున్న చక్కటి శీర్షిక ఈ పరిశుద్ధాత్మను గురించి మనం ఆలోచిస్తున్నాం. నిజానికి ఎవరైనా ఫాలో అవుతున్నారు లేదో అనడానికి గతించిన వారం మనం పలికిన మాటకి చాలా మంది వాట్సాప్ మెసేజ్లు చేశారు నాకు. అన్న దయచేసి ఆ సిరీస్ ఆపొద్దు, మేము చాలా విషయాలు ఆ భాగాలుగా మేము నేర్చుకుంటున్నాం, దయచేసి దాన్ని కంటిన్యూ చేయండి. కాబట్టి దేవుని కృపను బట్టి చాలా మంది దీన్ని ఫాలో అవుతున్నారు కనుక ఇంకా మరికొన్ని లోతైన విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు పరిశుద్ధాత్మను గురించి మనం నేర్చుకుంటున్నాం? పరిశుద్ధాత్మను గురించి సరిగ్గా మనకు అవగాహన లేకపోతే మన పట్ల మనకు దేవుడు చేస్తున్న క్రియ ఏంటో మనకు అర్థం కాదు. రెండవది, పరిశుద్ధాత్మను గుర్చిన ఆ క్రియ నీకు అర్థం కాకపోతే ఆ ఆత్మ దేవుడితో రాయబడిన ఈ గ్రంథం అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మనకు అర్థం కాకపోతే ఈ జనరేషన్లో ఆయన పేరు మీద చాలా వ్యాపారాలు జరిగిపోతున్నాయి. అలాంటి ద్వంద్వ వైఖరిలో నువ్వు నేను కొట్టుకుపోకూడదంటే నీ భక్తి, నీ విశ్వాసము, నువ్వు ఎలా నిలబడాలో ఇవన్నీ నీకు తెలియాలంటే నీలో పనిచేస్తున్న ఆత్మదేవుడు ఎలాంటి వాడో నీకు తెలియాలి. ఈరోజు కొంచెం ఆసక్తికరమైన సంగతులు మనం ఆలోచిద్దాం. చూద్దాం ఇక ఆలస్యం చేయకుండా. ఎఫెసీయులకు రాసిన పత్రిక కొంచెం జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు అన్య జనాంగం నుంచి ప్రత్యేకింపబడి మిళితమై ఇశ్రాయేలుతో అంటుగట్టబడిన ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం అర్థం చేసుకోవడానికి సందర్భానుసారంగా వెళదాం. 20వ వచనం నుండి. మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆగుతాం. ఎందుకో పౌలు గారి మాటలు, పత్రికల్లో మాటలు కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టతరంగానే ఉంటుంది. అలా అర్థం చేసుకోవడానికి కష్టతరమైన పదాలలో ఒక పదం ఉంది ఇక్కడ. ఆ ఒక్క పదాన్ని మనం బేస్ చేసుకుని ఈ వారం మనం ఆలోచించబోతున్నాం. అక్కడ రాయబడిన మాట చూడండి. చిత్తవృత్తి యందు అన్నాడు. చిత్తవృత్తి అంటే ఒక రైటర్ ఏమన్నాడంటే మన మైండ్కి ఒక మైండ్ ఉంటుందంట.
అర్థం లేదని నాకు అర్థమైంది. మరలా మన మైండ్‌కి అంటే ఈ మైండ్‌కి మరొక మైండ్ సెట్ ఉంటది. అంటే నీ మైండ్‌కి కూడా కొన్ని ఇష్టాలుంటాయి. నీ మైండ్‌కి కూడా కొన్ని నచ్చనివుంటాయి. నీ మైండ్‌కి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. అది ఏం చేస్తదంటే నీకు మంచి అంటే ఒక సత్య సంబంధమైన విషయం ఆ మ్యాటర్ నీకు కనబడి వినబడుతున్నా ఈ మైండ్ రిసీవ్ చేసుకోదంట. అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తాను వినండి. జగన్ గారు ఉన్నారు. సీబీఎన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇద్దరిని ఇష్టపడే ప్రజలున్నారు. జగన్ గారిని ఇష్టపడేవారు బాగా వినండి. జగన్ గారిని ఇష్టపడేవారు సీబీఎన్ గారి కోసం అంటే చంద్రబాబు నాయుడు గారి కోసం ఎంత మంచి విషయాలు వినబడినా ఆ మైండ్‌కి ఎక్కదు. చంద్రబాబు నాయుడు గారిని ఇష్టపడిన వారు బాగా వినాలి. జగన్ గారి కోసం ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఆ బుర్రకెక్కదు. ఎందుకంటే ఆ మైండ్‌కి ఒక మైండ్ ఉంది. ఆ బుర్రకి మరొక బుర్ర ఉంది. ఆ మైండ్‌కి ఒక మైండ్ సెట్ ఉంది. నువ్వెంతన్నా చెప్పు, నువ్వెన్నైనా మాట్లాడు. ఆ మైండ్‌కి ఎక్కదు. ఎందుకంటే ఆ మైండ్ ఆ వ్యక్తిని ఇష్టపడిపోయింది ఇంకంతే ఇంక. అతని గూర్చి నువ్వెన్ని మంచి విషయాలైనా చెప్పు. ఆ నాయకుడి గూర్చి ఎన్ని మంచి విషయాలైనా చెప్పు. నీ బుర్రకెక్కదు. ఎంత చెప్పినా ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి. ఏదో ఒక బొక్క ఎదుగుతారు మీరు చూడండి. ఎంత చెప్పండి కోడిగుడ్ల మీద ఏదో పీకుతారంటగా. అలా ఏదో ఒకటి అంటే ఏ వ్యక్తి కొరకైనా అంటే మన మైండ్ ఒక దాన్ని ప్రిపేర్ అయిపోతదన్నమాట. నీ మైండ్ కూడా కొన్ని ఇష్టాలుంటాయా? దానికొక ఫీలింగ్స్ ఉంటాయా? వాటికి కూడా ఒక 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 రైమింగ్ అది ఫాలో అవుద్దంటే ఫాలో అవుద్ది. ఆ సెట్టింగ్ ఎప్పుడైతే మనకు మారలేదో నీకు సత్యం ఎంత చెప్పినా, సత్యదేవుడిని ఎదురుగా వచ్చి నిలబడినా నీ మైండ్ నమ్మదు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక విషయం చెప్తాను వినండి. ఎవరికైనా గొడవ జరుగుతుందనుకోండి. మనోడు వాడి దగ్గరికి వచ్చిందనుకోండి. ఆ లాయర్స్ మైండ్‌లో ఫీలింగ్ లేదా మధ్యవర్తుల యొక్క ఫీలింగ్ ఎలా ఉంటదంటే మరి ఇది పెద్ద విషయం కాదు. ఇంత చిన్న విషయానికి మీరింత ఇదైపోతున్నారు. మీరిలా సమాధాన పడితే ఎట్టా అయిపోతది. చక్కగా సమాధాన పడి దీనికి కూడా ఒరేయ్ నేల కోసం కూడా గొడవెట్టుకుంటున్నారు అన్నదమ్ములు ఒకే గర్భానికి పుట్టి. ఇదేం గొడవరా? ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే విషయాన్ని మీరింత గొడవ పెట్టుకుంటున్నారు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి అని ఈ మధ్యలో ఉన్నవారు చాలా వారిని సద్దుమణిగేలా సమాధాన పరిచేలా చేద్దామని అనుకుంటారు. ఈ మధ్యలో ఉన్నోళ్ళకి మైండ్ ఏంటి చెప్పనా? మరి ఈళ్ళకి ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదండ్రా. చాలా విషయాలు చెప్తున్నా. ఇది పెద్ద విషయం కాదు. నేల కోసం కొట్టుకుంటున్నారు. ఇంత చిన్న విషయానికి ఈళ్ళు ఇంత పోట్లాడుకుంటున్నారు. వీళ్ళకి అర్థం కాదని ఆ మధ్యవర్తులకి అనిపిస్తుంటది. కానీ అదే గొడవ మనదనుకోండి. మీకు అర్థమైందో లేదో. అదే గొడవ మధ్యవర్తులకున్న మనదనుకోండి. మీకెలా ఉంటదో చెప్పండి? ఇది చిన్న విషయమా? అంటే నా మైండ్ ఏమైంది చెప్పండి? ఒకటి ప్రిపేర్ అయింది. నా మైండ్ ఏమైంది చెప్పండి? దానికి సెట్ అయిపోయింది. నా మైండ్ ఏమైందంటే అది బయటోడికి చిన్న విషయమో గాని, నా మైండ్ చూసే విధానం చెప్పండి. అది చాలా పెద్దదన్నమాట. దీన్నే చిత్తవృత్తి అంటారు. నువ్వు ఒక లక్ష్యం పెట్టేసుకున్నావు. నువ్వు ఒక స్కేల్ ఏర్పరచుకున్నావు. నువ్వు ఒక కొలత పెట్టుకున్నావు. ఆ కొలత మారనంత కాలము దేవుడు నీ కళ్ళ ముందు అద్భుతాలు చేసినా నీ బుర్రకెక్కదు. ఈయన నిజ దేవుడని ఎంత ప్రకటన చేసినా నీ బుర్ర పనిచేయదు. నీకు దేవుడే ఈ నేచర్‌కి అతీతమైన క్రియలు జరిగించినా నువ్వు నమ్మవు. ఎందుకంటే నీ మైండ్‌కి ఒక మైండ్ ఉంది. అర్థం చేసుకోవడానికి లేఖనాల యొక్క అడుగుల్లోకి వెళ్దాం. ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి మార్కు సువార్త అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను, జాలినైనను హ్మ్. హ్మ్. 2 అంగీలు యేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించెను. మీకు అర్థమవుతుందిగా? మినిస్ట్రీలో వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ రావడానికి ప్రభు శిష్యుల్ని ఇద్దరిద్దరుగా పంపిస్తున్నాడు. అంటే పరిచర్య అనుభవాలు నేర్పిస్తున్నారన్నమాట.
ఇద్దరిద్దరుగా వాళ్ళని పరిచర్యకు పంపినప్పుడు దేవుడు లేదా ప్రభు కొన్ని విషయాలు చెప్తున్నాడు వాళ్ళకి. ఏమనంటే, ఇదిగో మీరెళ్ళేటప్పుడు జాగ్రత్త, ఇవి తీసుకెళ్ళకండి. చెప్పులు జాగ్రత్త, ఈటి విషయంలో జాగ్రత్త, సంచి జాగ్రత్త, కర్ర జాగ్రత్త. కొన్ని కొన్ని జాగ్రత్తలు చెప్పి వాళ్ళనిద్దరిద్దరిని పంపించాడు. వాళ్ళిద్దరిద్దరు వెళ్లి ఏం చేశారు? 13వ వచనంలో అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేకుల రోగులను స్వస్థపరచుచుండ్రి. మిరాకిల్స్ బాగా వినండి. అద్భుతాలు ఆ రోజుల్లో ప్రజల మధ్య దద్దరలు కొట్టేశారు ఈ అపోస్తులు. స్టార్టింగ్ మినిస్ట్రీలోనే, ప్రారంభపు పరిచర్యలోనే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఇద్దరిద్దరు వెళ్ళి రోగుల్ని లేపేస్తున్నారట, దయ్యాలు ఎల్లగొట్టేస్తున్నారట, అద్భుతాలు జరిగిస్తున్నారు. ఈ ప్రకృతికి అతీతమైన కార్యాలు జరిగించారు. అందరూ చూస్తుండగా ఆశ్చర్యపోయారు. ఇది ఫస్ట్ ఈవెంట్. రెండవది 30వ వచనం చూడండి. అంతట అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకి తెలియజేసిరి. ఏం చెప్పారు? ఏం చూపించారు? ఏం బోధించారు? ఇప్పుడు మనం చదువుకున్నాగా 7:13లో ఏం బోధించారు? ఇదిగో అనేకులకు వాక్యం చెప్పి దయ్యాలు ఎలగొట్టి స్వస్థపరుస్తుంటే ప్రభువుకి వచ్చి చెప్తారట. ఏంటి రివ్యూ ఏంటంటే, ఈరోజు మినిస్ట్రీ ఎలా చేసామంటే, ప్రభువా ఇదిగో అక్కడికెళ్ళాం, దయ్యాలు ఎలగొట్టాం, ఇక్కడికెళ్ళాం, రోగాలు ఎలగొట్టాం, ఇక్కడికెళ్ళాం, చాలా అద్భుతాలు చేసాం అనగానే ప్రభు ఆనందపడతాడు. సరే, ఎంత పరిచర్య ఉన్నా బాడీకి రెస్ట్ ఉండాలి. రెస్ట్ తీసుకుందరు గాని రండి. ప్రభు మినిస్ట్రీలో కూడా రెస్ట్ డేస్, రెస్ట్ అవర్స్ ఉన్నాయంటే ఉన్నాయి. అందుకే వాళ్ళకి రెస్ట్ టైమింగ్ ఇస్తున్నాడు. రెస్ట్ తీసుకోండి, ఎందుకంటే మినిస్ట్రీ చేయాలి, అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి రండి అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి అరణ్యం ఆవలకి తీసుకెళ్తుంటే, అప్పుడు మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశంలోకి వచ్చి కొంతసేపు అలసట తెచ్చుకోండి, రెస్ట్ తీసుకోండి ఈ బాడీకి. అంటే ఎప్పుడైతే వాళ్ళకి రెస్ట్ తీసుకోమంటున్నాడో, వీళ్ళ రెస్ట్ టైంలో పలానా దిక్కునంటే వీళ్ళకి విడిది గదిగా అరణ్యంలో ఉందని, లేదా వీళ్ళకి విడిది స్థలము అరణ్యమందు ఉందని పబ్లిక్ అర్థమైపోయింది. వెంటనే ఇలా వెళ్ళే పబ్లిక్ అంతా వీళ్ళు ఎక్కడ రెస్ట్ తీసుకుంటున్నారో అక్కడికి వచ్చేసారు. ఎంతమంది వచ్చారు? 5,000 మంది పై జనాంగం వచ్చేసారు. 5,000 మంది పై జనాంగం వచ్చేస్తే ఇంక నేను అడుగుతున్నా, ఇంక రెస్ట్ ఏముందండి? మొన్న ఆ మధ్య నాకు కొంచెం సిక్ అయ్యాను. ఈ అనంతపురం ఏరియా లైవ్ చూస్తారులేండి, చూస్తున్నారని కదా చెప్తున్నాను. అనంతపురం ఏరియా పైకెళ్తే మనం ఎక్కడికెళ్ళినా ఏం గొంతమ్మ కోరికలు అడగం. కాస్త ఒక గంట మమ్మల్ని వదిలేయండి, పడుకుంటాం అంటాం. వచ్చారండి, ఓ తమ్ముడొచ్చాడు. ఆ తమ్ముడొచ్చి టకా టకా డోర్ కొట్టేసి, లేవండి లేవండి అన్నాడు. ఒరేయ్ మాకు రెస్ట్ లేదు, మాకు కొంచెం నీరసంగా ఉన్నాం, కొంచెం మమ్మల్ని వదిలేయండిరా తమ్ముడంటే, వచ్చి ఆ జాన్ అనే తమ్ముడు నా దగ్గర ఉంటే ఆయన లేపి, అన్నయ్య ఏడి అని అడిగాడు. ఆ అన్నయ్య కొంచెం రెస్ట్‌లోను, కొంచెం సిక్ అయ్యాడు కదా, కొంచెం వదిలేయండంటే, ఏం చేస్తున్నాడు అని అడిగాడు. నిద్రపోయాడు అన్నయ్య అన్నా. బాగా నిద్రపోయాడా? కొంచెం నిద్రపోయాడా? అని అడిగాడు. నాకు తిక్కలేసిపోయిందండి. బాగా నిద్రపోయాడా? కొంచెం నిద్రపోయాడా అనగానే నేను లెగిసాను. ఒరేయ్ మిమ్మల్ని డబ్బులు అడిగామా? మేము రాను పోను సాధ్యం ఏమన్నా అడిగామా? మీకు ఎలాంటి స్పీకర్లు ఉండాలంటే 50,000 అకౌంట్‌లో ఏస్తాయి గాని రానని స్పీకర్లు ఉంటేనే మీరు కరెక్ట్‌గా మాట వింటారు. మేమేమి అడిగాం, ఒక గంట మమ్మల్ని వదిలేయండిరా, మాకు ఒళ్ళు నొప్పులు, జ్వరాలు ఎక్కువైపోయినాయి అంటే, అది కూడా మరి వదలరంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ప్రేమ రాక రాక వచ్చాడు. మాతో మాట్లాడతాడు. కొన్ని కుటుంబాలున్నాయి అని వాళ్ళ ప్రేమతో వాళ్ళు మన దగ్గరకొచ్చి మాట్లాడుతున్నప్పుడు మనకెలా ఉంది? మనకు రెస్ట్ లేక మమ్మల్ని తినేయకండ్రా మీకు దండం పెడతామంటే ఆళ్ళ తర్వాత నవ్వుకున్నాం. సరే వదిలేయండిరా మీ సంగతేంటని చెప్తే బలవంతంగా మాట్లాడి ఎళ్ళిపోయారు. లింగు లింగమని 4 మీటింగులు తిరిగే బోర్డు స్పీకర్‌లకి మనకే ఇంత రెస్ట్ లేకుండా జనాలు ఇంత పబ్లిక్ ఫాలోయింగ్ ఉంటే నేను అడుగుతున్నాను. వండర్స్ చేసి, దయ్యాలు ఎలగొట్టి, అద్భుతాలు చేసి ఇలాంటి వారికి నేను అడుగుతున్నాను, ఇంకెంత ఫాలోయింగ్ ఉంటదండి? అరణ్యంలో ఉన్నారంటే వచ్చేసారట. 5,000 మంది. సోటా సోటా స్పీకర్‌లు మనకే నలుగురొచ్చి మనల్ని గౌరవించి, మనల్ని నిద్ర లేపేస్తుంటే వాళ్ళకెలా ఉంటది? ఎంతంటే వాళ్ళకి వేల మందొచ్చేసారు. ప్రభు అన్నాడు, సరే వచ్చారుగా పంపించేయకండి, కూర్చోబెట్టండి. మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడి విస్తరించి మాట్లాడుతుంటే చాలా టైం అయిపోయింది. అసలే వీళ్ళని అరణ్యానికి ఏమని తీసుకెళ్ళాడండి? రెస్ట్ అని తీసుకెళ్ళాడు. రెస్ట్ పక్కన పెట్టి ఏం చేస్తున్నాడు? వీళ్ళందరికీ రెస్ట్ లేకుండా వాక్యం చెప్తున్నాడు. ఈ వాక్యం చెప్తుంటే శిష్యులు చేయాల్సిన పనేంటి? గురువుగారు వాక్యం చెప్తున్నారనుకోండి, శిష్యులు ఏం చేయాలి? పక్కన నిలబడో, సపోర్టెడ్‌గా ఉండి, ఆ! అవును. యెస్. యెస్. ఇదే కదా ఫీలింగు.
ఇలాంటి ఫీలింగ్ అంతే ఇస్తున్నారు. ఈయన ఇంకా ముగించుడు, ఇంకా ముగించుడు, ఇంకా ముగించుడు. ముగించుతాడా లేదని డౌట్ వచ్చింది. మధ్యలో కంగారు వచ్చేసి శిష్యుల్లో మరి పేర్లు ఎవరో గాని వాళ్ళ మధ్యలోకి వచ్చి అన్నారట, "ప్రభువా, నీకో విషయం చెప్పాలి, లైటింగ్ పోతుంది" అన్నారట. అంటే సన్ రైజ్ పోతుంది, లైటింగ్ డౌన్ అయిపోతుంది. పైగా పొద్దున్నుంచి వీళ్ళేం తినలేదు ప్రభువా. ఈ టైంలో వీళ్ళని పంపించినా, ఇప్పటికిప్పుడు పంపించినా, ఇప్పటికిప్పుడు వీళ్ళని బయటికి పంపించినా వీళ్ళకి ఏం దొరకదు? భోజనం దొరకదు. ఇప్పటికిప్పుడు వీళ్ళు బయటికి పోయినా భోజనం దొరకదు. కొనుక్కుందాం అనుకున్న దుకాణాలుండవు. ఇలాంటి టైంలో వాళ్ళని వదలకపోతే ఏమైపోతారు ప్రభువా? అంటే ఈవినింగ్ మూవ్‌మెంట్ జరుగుతుందన్నమాట. ఈ ఈ యొక్క సందర్భంలో. సంధ్య వేళ అంటే సుమారు నేను అనుకుంటున్నాను 5:30, 6 లేదా 4:30, 6 ఈ మధ్యలో జరుగుతున్న వైనమన్నమాట. ఈ సందర్భం జరుగుతున్నప్పుడు శిష్యులకి చెప్పారు. శిష్యులొచ్చి అంటున్నారు, "టైం అయిపోతుంది, లైటింగ్ పోతుంది, పంపించే ప్రభు" అంటే, "ప్రభు" అన్నాడు. అంటే వీళ్ళ విషయంలో మీరు దేని విషయంలో బాధపడుతున్నారు? వాళ్ళకి భోజనాలు దొరకవనేగా? అంటే వీళ్ళేమన్నారు చెప్పనా? అవునన్నారు. స్పీకర్‌లతో వచ్చే గొడవ. ఇలాంటి ఇలాంటి శిష్య బృందాలతో వచ్చిన గొడవ ఏంటి చెప్పనా? వీళ్ళకి ఆకలేత్తందని చెప్పరు. చెప్పండి. జనాలకి మరి ఆ టైం వరకంటే ఆకలేసేతది గదా! జనాల మీద వంక అన్నమాట. సెమినార్‌లో తగులుతారు ఈ బ్యాచ్. ఇంగో సుధాకర్ అంట. వీళ్ళకి ఆకలేత్తందని చెప్పరు. వీళ్ళకి నిద్రొస్తుందని చెప్పరు. ఎవరి మీద వంకెడతారు? ప్రజల మీద వంకపెట్టి, మరి ప్రజలకి ఆకలేస్తదిగా, మరి ప్రజలు నిద్రపోవాలిగంటే, మాకు ఆకలేత్తుందిగా అంటే సి అంటాడు. ఎవరు? ప్రభు. అస్సలు మీకు మీరే ఇలా ఉంటే పబ్లిక్ ఎలా ఉంటారో తిడతారు కాబట్టి, అందుకు వాళ్ళు ఎవరి మీద వంక పెడుతున్నారు? ప్రజల మీద వంకపెట్టి, "ప్రభువా, మరి ఆళ్ళ భోజనం అది" అనగానే ప్రభువు అన్నాడు, "భోజనం కోసమేగా ఇబ్బంది. కూర్చోబెట్టండి, పెట్టేద్దాం" అన్నాడట. ఎవరు? ఇటు అరణ్యంలో 5,000 మందికి కూర్చోబెట్టండి, భోజనం పెట్టేద్దాం అనగానే, ఈళ్ళ కంటి చూపు, నోటి మాట లేదు ఎవరికి? శిష్యులకి. ఏంటి ఎలా పెట్టేత్తావు ప్రభువా? ఇప్పటి నుంచి వండడం మొదలెడితే రేపు ఉదయం వరకు గాని ఈ కార్యక్రమాలు చక్కబెట్టు అయినా ఇంతమందికి ఇప్పుడు దుకాణాలన్నా లేవు, బయటికెళ్ళి కొనుక్కొద్దామంటే, ఇప్పటికిప్పుడు వీళ్ళకి ఎలా పెట్టేద్దాం అంటున్నా ప్రభువా అని ఈ క్వెషన్ అవర్స్ స్టార్ట్ అవుతాయి. చెక్ చేయండి ఎవరి దగ్గరైనా ఏమన్నా ఉన్నాయేమో అంటే 5 రొట్లు, 2 చేపలు. ఈ 5 రొట్లు, 2 చేపలు తగిలిన తర్వాత అవి పంచేశారు, పెట్టేశారు. ఈ అద్భుతాన్ని కళ్ళతో వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. ప్రభువు అన్నాడు, "ఎంత మిగిలినయి?" అనగానే, "12 గంపలు మిగిలినయి ప్రభువా, మిగిలినవన్నీ" అనగానే, "ఆ 12 గంపలు జాగ్రత్త చేయండి" అన్నాడు. ఇది రెండవ అద్భుతం. అర్థమవుతుందిగా? ఇందాకేమో రోగాలు, దయ్యాలు పోవడం ఇది మొదటి అద్భుతం. రెండో అద్భుతం ఏంటి? 5,000 మందికి శిష్యుల చేతి మీదగానే భోజనం పెట్టించడం. ఇది రెండో అద్భుతం. మూడోది ఏముంది? 6వ అధ్యాయం ఎందుకు చెప్తున్నాను వినండి, మీకు అర్థమవుద్ది. 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 45వ వచనం నుండి. 6వ అధ్యాయం 45వ వచనం నుండి. ఆయన జన సమూహమును పంపివేయనంతలో దోణ ఎక్కి అద్దరినున్న బెత్షెదకు ముందుగా ఎల్లుడని ఆయన తన శిష్యులకు వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు దోణి సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించడం వారికి మిక్కిలి కష్టమగుచుండగా ఆయన చూసి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని నుండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూసి భూతమని తలంచి అందరూ ఆయన చూసి తొందరపడగా వెంటనే ఆయన పలకరించి, "ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పను." తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. ఆయనను, ఇక్కడ జాగ్రత్తగా వినండి, 52వ వచనంలో, ఆయనను వారు హృదయము కఠినమైన గనక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. ఏమర్థమైంది అధ్యక్ష? ఏమర్థమైంది? ఈ మైండ్‌కి చెప్పండి, ఓ మైండ్ ఉంటది. ఈ బుర్రకి ఒక బుర్ర ఉంటది. ఈ మైండ్‌కి ఒక మైండ్ సెట్ ఉంటది. ఆ మైండ్ సెట్‌లో ఉన్నంత కాలం నీకు కళ్ళ ముందు దేవుడు సముద్రం మీద నడిచొచ్చినా చెప్పండి, నువ్వు నమ్మవు. 5,000 మందికి నీ చేతులతో రొట్టెలు పెట్టిచ్చినా నువ్వు సముద్రం మీద దేవుడు నడిచొస్తున్నాడంటే నమ్మవు.
రోగాలు ఎల్లగొట్టింది మీరే ఎల్లగొట్టారు. దయ్యాలు ఎల్లగొట్టింది మీరే ఎల్లగొట్టారు. ఇన్ని అద్భుతాలు కళ్ళ ముందు చూసినోళ్ళకి వీళ్ళకి ఏమనిపించాలి? అయ్యో! 5,000 మందికి అరణ్యంలో ఆహారం వడ్డించిన ఈ దేవుడు, దయ్యాల్ని ఎల్లగొట్టించిన ఈ దేవుడు, రోగుల్ని స్వస్థపరిచిన ఈ దేవుడు, సముద్రం మీద రావడం పెద్ద సంగతి అని అనుకోవాల్సింది పోయి, రొట్టె సంగతిని బేస్ చేసుకుని సముద్రం మీద కూడా ఈ దేవుడు నడవగలడని నమ్మాల్సింది పోయి, దెయ్యమేమో అన్నారట. మీకు అర్థమవుతుందంటే వీళ్ళు మెంటల్‌గా కొన్ని ప్రిపేర్ అయిపోయారు. వారు రొట్టెల సంగతి గ్రహించలేదని మార్క్ గారు ఎందుకు కోట్ చేస్తున్నారు? అది గ్రహించుంటే ఆ! ఇది కూడా గ్రహిస్తారు. అది గ్రహించుంటే ఈ సముద్రం మీద విషయాన్ని కూడా వీళ్ళు గ్రహిస్తారు. అంటే వీళ్ళ బుర్రలకి ఎందుకు ఎక్కదో చెప్పనా? ఎప్పుడు మీరు గమనించండి. కొన్ని మెసేజెస్ చెబుతున్న వాడికి అనిపిస్తది ఈరోజు ఎంత మంచి మెసేజ్ చెప్పానని. కొంతమందికి అనిపిస్తది అన్న ఇలాంటి విషయాలు మాకు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం. మాకు ఎన్ని మంచి విషయాలు చెప్పినందుకు మా మనసు చాలా పులకించిందని. వీళ్ళకి అర్థమవుద్ది, మనకు అర్థమవుద్ది. కొంతమంది ఉంటారండి. టైం ఎక్కువైపోతుంది ఈ మధ్య అంటారు. నడుతూరి ఇలాంటి మెసేజ్ విన్నప్పుడు అన్నం గుర్తు రాకూడదు. ఇలాంటి మెసేజ్ విన్నప్పుడు టైం గుర్తు రాకూడదు. ఇలాంటి మెసేజ్ విన్నప్పుడు అసలు సమయం గాని, బయట విషయాలు గాని ఏం ఎందుకంటే నీ మైండ్ ఇన్వాల్వ్ అవునప్పుడు నీకు ఇంకేం గుర్తురాదు. నీకు టైం గుర్తొస్తుందంటే, భోజనం గుర్తొస్తుందంటే చెప్పండి. నీ మైండ్‌కి ఒక మైండ్ ఉంది. ఆ మైండ్‌లో ఒక టైం ఉంది. ఆ టైంకి 1 గంటే ఉంది. ఆ 1 గంట అవతలోకి నీ మైండ్ ఏమంటదంటే నడు ఎళ్ళిపోదాం. నడు లెగింకా. ఇంకెలాగే మొదలెడతారు నడు వెళ్ళిపోదాం రడు. నీ మైండ్ మెంటల్‌గా ప్రిపేర్ అయింది. అర్థమవుతుందా? బైబిల్‌లో కొన్ని వచనాలండి ఎందుకో విచిత్రంగా రాయబడ్డాయండి. ఆ సన్నివేశాలు చదువుతున్నప్పుడు నిజమే మన మైండు మారలేనంత కాలం మన దేవుడిని మనం అర్థం చేసుకోలేము. మరో సందర్భం చూద్దామా? ఇది 6వ అధ్యాయం. ఇది 6వ అధ్యాయం. ఇది 6వ అధ్యాయం 53వ వచనం చూడండి. వారు అవతలకి వెళ్ళి గిన్నె షరతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి. వారు దోణి దిగగానే ఆ ప్రదేశం అంతటా పరిగెత్తుకుని పోయి ఆయనున్నాడని వినిన చోటునకు హ్మ్. హ్మ్. ఏంటట? మంచాల మీద తీసుకొచ్చేస్తున్నారట. రోగుల్ని మోసుకొని వచ్చేస్తున్నారట. తండోపతండాలుగా గ్రామాలు, పట్టణాలు, పల్లెటూర్లు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడ రోగులందరూ సంత వీధుల్లో అనేక మంది ఆయనకి ఎదురొచ్చేస్తున్నారట. వస్త్రపు చెంగుని ముట్టుకుంటే చాలని అనేక మంది వస్తున్నారట. వచ్చినోళ్ళందరూ ఒక్కడ మిస్ అయిపోయాడనుందా? వచ్చినోళ్ళందరికీ స్వస్థత వచ్చింది. ఈ మధ్య కాలంలో వచ్చినోళ్ళందరికీ స్వస్థత వస్తుందా? ఈ స్వస్థత సాల్లో సెంటర్‌లో పెడుతున్నారుగా కళ్యాణ మండపాల్లో వచ్చినోళ్ళందరికీ స్వస్థత వస్తుందా? ఏం పేరు నీ పేరు? అని అడిగారంట. నా పేరు అని అనగానే ఆగు నేను చెప్తాను. నీ పేరు సతీష్ కదా? అన్నారట. కాదండి సంతోష్ అన్నారట. నేను అడుగుతున్నాను. వచ్చినోళ్ళని అడుగుతున్నాను. పేరేంటో తెలీదు, ఊరేంటో తెలీదు. ఆ రోజు చూడండి ప్రభు మిరాకిల్ చేస్తే ఈ సైడోళ్ళందరికి అయింది. ఈ సైడోళ్ళందరికి స్వస్థ అవ్వడం లేదు. వచ్చినోళ్ళందరికీ స్వస్థ అయిపోయింది. మీరు ఊహించండి ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కానీ మనకి పెద్ద హాస్పిటల్. ఇలా వెళ్ళిన వెంటనే ఆ సీరియస్ వార్డ్స్‌లో ఉన్నవారు, నెలలు నానిపోతున్నవారు, యాక్సిడెంట్ అయిపోయినవారు అందరూ ఇలా వెళ్ళిన వెంటనే అలా స్వస్థత పొంది లెగిసిపోయి ఎవరు మంచాలు పట్టుకుని వెళ్ళిపోతున్నారనుకోండి ఎలా ఉంటది చెప్పండి. మళ్ళీ చెప్తాను. ఇదే గనక జరిగితే 2 వారాల్లో కాకినాడంతా మన సంఘం దగ్గర కూర్చుంటదా? దెబ్బకొచ్చి కూర్చుంటది. కలెక్టర్ కూడా వచ్చేస్తాడు. ఎందుకో చెప్పనా? కలెక్టర్ కూడా ఎందుకొస్తాడంటే ఇప్పుడు ఎస్కార్ట్ ఇక్కడ తొక్కిసలాట జరిగిపోతది. మనం ఏ హాస్పిటల్‌కి వెళ్తే ఆ హాస్పిటల్‌లో రోగులు లెగిసిపోతున్నారనుకోండి. ఎక్కడికెళ్తే అక్కడ రోగులు ఆళ్ళు లెగిసిపోయి నడిచి వెళ్ళిపోతున్నారనుకోండి. ఎంతమందొచ్చినా మొత్తం డెలివరీలు కూడా సులభంగా జరిగిపోతున్నాయనుకోండి. ఇలా నడిచి వెళ్తుంటే సుధాకర్ వస్త్రం ఇలా ముట్టుకున్న వెంటనే స్వస్థత పొందేశారనుకోండి. అంటాడు వెంటనే ఇంక. ఎక్కడికక్కడ ఇలా అనుకుంటే వెళ్ళిపోతున్నారనుకోండి. ఎక్కడ స్వస్థత జరిగిపోతే ఎంత అద్భుతమండి నేను అడుగుతున్నాను. మన నడక మారిపోద్ది. సూప్ మారిపోద్ది. శిష్యులు ఎందుకంటే ఇప్పుడు అడుగుతాను. ఇప్పుడు మన టీమ్ మెంబర్స్‌కి వెళ్ళినాం మొత్తం మనం 6, 7 లేదా ఒక 10 మంది మన టీమ్ మెంబర్స్‌కి వెళ్ళినప్పుడు మన టీమ్ ఎక్కడికెళ్తే అక్కడ అలా రోగులు లెగిసిపోతున్నారనుకోండి. పబ్లిక్ మనల్ని ఎలా చూస్తారు చెప్పండి? ఎవరా వీళ్ళు సూపర్ మ్యాన్స్‌లా ఉన్నారు.
ఎవర్రా వీళ్ళు ఎక్కడికి వస్తే అక్కడ లెగిస్తున్నారు, ఎలా లెగిసిపోతున్నారు, ఏంట్రా ఎంత వింతగా ఉన్నారని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు. ఇలాంటి మిరాకిల్స్, బాగా ఉండండి, ఇలాంటి మిరాకిల్స్, ఆ అద్భుతాల్లో శిష్యులు ఇన్వాల్వ్ అయ్యారు. ఆ పొగడుతలు కల్లారా చూశారు, అద్భుతాలు కల్లారా చూశారు. ఇంత చక్కటి విషయాలు వాళ్ళ కళ్ళతో అనుభవిస్తున్నారు. నెక్స్ట్ ఏం జరిగింది? 7వ అధ్యాయంకి రండి. 7వ అధ్యాయంకి 7వ అధ్యాయం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 24 వచనం. ఆయన అక్కడ లేచి తూరు సిదోను ప్రాంతాలకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికీ తెలియకుండా, వాళ్ళని వీళ్ళకి అన్ని రెస్ట్లెంట్ టైంలో తగులుతున్నాయి ఈ కేసులన్నీ. ఆ సంగతి ఎవరికీ తెలియకుండా ఉండవలనని కోరెను, కానీ అది మరుగై ఉండలేకపోయెను. అపవిత్ర ఆత్మ పట్టిన చిన్న కుమార్తె ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల పడ్ను. ఆ స్త్రీ సురేపేనకియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె కుమార్తెల్లో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయన వేడుకొనెను. ఆయన ఆమెను చూసి పిల్లల మొదట తృప్తి పొందవలనని చెబుతూ అలా వాళ్ళిద్దరికి డిస్కషన్ జరిగింది. 29వ వచనంలో, అందుకు ఆయన ఈ మాట చెప్పునందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెని వదిలిపోయినదని ఇక్కడికి వెళ్లకుండానే ఎక్కడి నుండి అక్కడ ఏం జరుగుతుందో చూడకుండానే చెప్పేశారు. వీళ్ళు నీ కుమార్తెని దయ్యం వదిలిపోయింది అనగానే ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తెని మంచం మీద పడుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటయు చూశాను. అంటే ఎక్కడో ఏ ఇంట్లో ఏం జరుగుతుందో ఇక్కడుండి ప్రభు చెప్పేశాడట. నిజంగానే ఈ విషయం జరిగిందన్న సంగతి ఎవరు చూశారట? శిష్యులు గమనించారు. ఇందాకేమో సంత వీధుల్లో, పల్లెటూరుల్లో, పట్టణ ప్రాంతాల్లో నుంచి వచ్చిన అనేక మంది రోగులు లేచి నిలబడడంలో, ఆ అద్భుతాల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, పాలు పంపులు పొందారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎక్కడో దయ్యం పుట్టిందని ఒక కేసు, వాళ్ళ మమ్మీ ఇక్కడికి వచ్చి ప్రభుని రిక్వెస్ట్ చేసుకుంటే, వెళ్ళు, ఆల్రెడీ నీ కుమార్తెని దయ్యం వదిలిపోయిందని. ఇక్కడ జరిగిన విషయాన్ని ఇక్కడి నుంచి చెబితే ఈ అద్భుతాన్ని కూడా చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే ఇంకేం జరుగుతున్నాయి? ఇదే 7వ అధ్యాయం ఎందుకు మాట్లాడుతాం మీకు అర్థమవుద్ది. ఇదే 7వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఆయన మరల తూరు ప్రాంతములో 31వ వచనమా, ఆయన మరలా తూరు ప్రాంతం విడిచి సిదోను ద్వారా దెకపోలి ప్రాంతం మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవు గలవాడు నత్తి గలవాడిని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయించి ఉంచమని ఆయన ఏడుకొనిరి. సమూహములో నుండి ఆయనను వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుకను ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పత్తా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటి వాని చెవులు తెరవబడును, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండును. అప్పుడు ఆయన ఇది ఎవనితోని చెప్పొద్దని వారికి ఆజ్ఞాపించను. అయితే ఆయన చెప్పొద్దని వారికి ఆజ్ఞాపించుకొలది మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయొచ్చు. ఈయన సమస్తము బాగు చేయుచున్నాడు, చెవిటి వారు వినున్నట్లుగా మూగవారు మాట్లాడినట్టుగా చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి. మళ్ళీ ఎన్ని అద్భుతాలు జరిగాయి? మళ్ళీ ఎన్ని అద్భుతాలు? బాగా వినండి. ఎన్ని అద్భుతాలు? ఇందాక రోగులు స్వస్థత పొందారు. ఇంతకు ముందు ఆ కానాను స్త్రీ యొక్క కుమార్తె స్వస్థత పొందింది. ఇప్పుడు పుట్టుకతోనే గుడ్డోడు, పుట్టుకతోనే చెవిటోడు. గుడ్డివాడు చెవిటివాడా, చెవిటివాడా, నెత్తివాడా? పుట్టుకతోనే చెవిటివాడు నెత్తివాడు, క్షమించండి, పుట్టుకతోనే చెవిటివాడు నెత్తివాడు. బైబిల్ ఎంత చక్కగా ఎర్రస్ లేకుండా రాయబడుతుందో చూడండి. నిజంగా చెవుడున్న వాళ్ళకే ఏం రా చెప్పండి, మాటలు రావు. అందుకే చూస్తారా, చెవిడున్న వాళ్ళకి అంటే చిన్నప్పటి నుంచి వినికిడి లేనోడికి మాట్లాడడం రాదు. ఎందుకు మాట్లాడడం రాదు అంటే వాడు చిన్నప్పటి నుంచి వర్డ్స్ ఏం వినడు కనుక వాడికి ఏం రాదు, మాటలు రావు. అందుకే చూడండి, వాడు చెవిటితో ఉన్నాడు, వాడికి పొడిగా ఏమైనా వినబడితే ఆ పొడి నెత్తి మాటలే మాట్లాడతాం. సరిగ్గా మాట్లాడడం రాదు. ఇలాంటి సరిగ్గా మాట్లాడడం రానోడు, వినబడడం రానోడిని ప్రభు అట వాడి మీద వేలు పెట్టి, వాడి చెవుల్లో వేలు పెట్టి, మీరు గమనించండి, మీకు
సోజన్ అనే ఒక సిరీస్ నడుస్తుంది. వీలైతే ఫాలో అవ్వండి ఆ సిరీస్‌ని. భక్తి పెరుగుతది. సువార్తలు లాంటివన్నీ వాళ్ళు ఆ సిరీస్‌లో తీస్తారు. చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేస్తారు. అదొక యాప్ ఉంటది. ఏంజెల్ యాప్‌లో గాని, లేకపోతే నెట్‌ఫ్లిక్స్ ఏదైతే ఉందో ఈ యాప్స్‌లో మీరు ఫాలో అవుతే ఆ సిరీస్ మీకు చాలా ఫ్రీగా మీకు దొరుకుతది. సోజన్ తెలుగులో కూడా వస్తది. వీలైతే దాన్ని ఫాలో అవ్వండి. ఆ మిరాకిల్ చాలా అద్భుతాలుగా చూపిస్తాడు. ఈ చెవుల్లో వేలు పెట్టి ఉమ్ము పోసి ఇదంతా చేస్తున్నప్పుడు వాళ్ళందరికి ఎలా ఉంటదో తెలుసా? ఎవరికి ఎలా ఉంటదో తెలీదు గానీ, ఆ రోగి మాత్రం ఆ పడే ఆ బాధలోంచి ఆ సంతోషం ఉంటది చూసారా? నిజంగా అది మనం చదువుకుంటే మనకు అర్థమవ్వదు గానీ, చూస్తే అర్థమవుతుంది. ఆనందపడిపోతాడు. ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి మాట్లాడలేనోడు, చిన్నప్పటి నుంచి ఒక మాట తినంగా మాట్లాడు. ఒకేసారి మాట్లాడుతున్నప్పుడు ఎంత ఏడ్చుంటాడండి. ఎంత ఇన్వాల్వ్ అయ్యుంటాడు. ఎంత ఏడ్చుంటాడు. చిన్నప్పటి నుంచి నన్నెవరు పట్టించుకోలేదు. చిన్నప్పటి నుంచి నన్ను నెత్తివాడని చాలా మంది రకరకాల ఏళన చేశారు. ఇప్పుడు నాకు వినబడుతుంది. నేను మాట్లాడగలుగుతున్నాను. నాకు స్పష్టత ఉందన్నప్పుడు ఆ స్వస్థత పొందినోడు ఎంత ఆనందపడతాడు చెప్పు. అలాంటి ఆనందకరమైన కార్యాలు మనుషుల యొక్క భావోద్వేగమైనవి అంటే మనుషులు హృదయాల్లోంచి స్వచ్ఛంగా మాట్లాడుతున్న ఆ చక్కటి సాక్ష్యాలు, అద్భుతాలు కూడా శిష్యులు చూశారు. మరొకటి కూడా చూశారు. ఇందాక ఎన్ని వేల మందికి భోజనాలు పెట్టారు? ఇప్పుడు ఎన్ని వేల మంది పడతారు తెలుసా? మళ్ళీ 4000 మందికి భోజనాలు పెడతారు. చూస్తారా ఒకసారి? ఇది 8దో అధ్యాయం చూడండి ఒకసారి. ఎందుకు చెప్తున్నానో చూద్దాం. 8దో అధ్యాయం మొదటి వచనం నుంచి. ఆ దినముల్లో మరొకసారి బహుశన సమూహం కూడి రాగా వారికి తిన ఏమీ లేనందున యేసు తన శిష్యులు తన యొద్దకు పిలిపించి, జనులు నేటికి 3 దినములు నా యొద్ద ఉన్నారు. వారికి తిన ఏమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసంతో తమ ఇంటికి పంపివేసిన యెడల మార్గములో మూర్ఛల్లిపోదురు. వారిలో కొందరు దూరమున వచ్చి ఉన్నారని వారితో చెప్పును. అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్యమందు ఒక డెక్ ఒకడెక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని వారిని అడిగిరి. ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు అనిరి 7 రొట్టెలు ఉన్నాయి. ఇందాక ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు. ఇక్కడెన్ని? 7 రొట్టెలు. కిందకి జరుగుతుంది చదువుదాం. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనసమూహం ఆజ్ఞాపించును. ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకే తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహం వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆ ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించడం చెప్పాను. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఎన్ని గంపలు ఎత్తారట? 7 గంపలు. ఇందాక ఎన్ని గంపలు? 12 గంపలు. మీరు చూడండి. మళ్ళీ 4000 మందికి భోజనం చేసిన తర్వాత ఇంచుమించు 4000 మంది వారిని పంపివేసిరి. వెంటనే ఆయన శిష్యులతో కూడా దోణి ఎక్కి పలానా ప్రాంతానికి బయలుదేరి వెళ్ళిపోయాడట. ఇలా బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు బాగా గమనించండి. ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు చూడండి. ఇందాక ఎన్ని చూసాం? పల్లెటూరు నుంచి, పట్టణాల నుంచి, ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ స్వస్థపరిచాడు. ఒక్కడిని కూడా వదలకుండా. దయ్యం పట్టిన అమ్మాయి ఎక్కడో ఉండగా ఇక్కడి నుంచి వెలగొట్టేశాడు. పుట్టుకతో నత్తివాడిని, పుట్టుకతో చెవిటివాడిని అయిన వాడిని స్వస్థపరిచేశాడు. ఇన్ని అద్భుతాలు చేశాడు వాడికి. ఇన్ని అద్భుతాలు చూసిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది? సుమారు అంటే ఇప్పటికి ఎన్ని అద్భుతాలండి? ఇందాకెన్ని? 3. ఇప్పుడేమో 4. టోటల్ ఎన్ని? 7 అద్భుతాలు. 7 అద్భుతాలు వాళ్ళ కళ్ళతో చూసిన తర్వాత 8దో అధ్యాయంకి వచ్చేసరికి వీళ్ళు ఏమన్నారో తెలుసా? బాగా వినాలి. మన మైండ్‌కి చెప్పండి. ఓ మైండ్ ఉంటది. ఇన్ని అద్భుతాలు వీళ్ళకి జరిగిన 8దో అధ్యాయంకి వచ్చేసరికి ఏం చేస్తున్నారు చూడండి. 8దో అధ్యాయం 14 వచనంలో. వారు తినుటకు రొట్టెలు తెచ్చుట మరిచిరి. బోనులో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరి ఏదియు లేకపోయెను. హ్మ్. హ్మ్. పరిసైర పులిసిన పిండిని గూర్చియు హ్మ్. జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. హ్మ్. వారు తమ యొద్ద రొట్టెలు లేవనియు తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీ మైండ్‌కి గ్రహింపు లేదా? మీ బుర్రలకి వివేచన లేదా? మీరు కఠిన హృదయం గలవారికి ఈ మైండ్ సెట్‌ని ఎప్పటికీ మీరు మార్చుకోరా? మీరు కన్నులున్నా గాని కళ్ళతో చూడరా? చెవులున్నా గాని ఆ చెవులతో వినరా? నేను చేసిన విషయాలు ఇంకేమి మీకు జ్ఞాపకాలు రావా? సుమారు ఇప్పటికి 7 అద్భుతాలు చేశాను. మీకేమి జ్ఞాపకాలు రావట్లేదా? హ్మ్. నేను 5000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు మొక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తారని వారిని అడిగాను. వారు ఎన్నన్నారు? 12 గంపలు అన్నారు. అంటే మీకేమైనా జ్ఞాపకం ఉంటున్నాయా? మీ మధ్య నేను మిరాకిల్స్ చేస్తున్నాను.
5,000 మందికి రొట్టెలు పెడితే 12 గంపలు ఎత్తారు. 4,000 మందికి నేను రొట్టెలు పెడితే 7 గంపలు ఎత్తారు. రోగిని స్వస్థపరిచాడు. ఇన్ని చేస్తే నేను చెప్తున్న సబ్జెక్ట్ ఏంటి? పులిసిన పిండైన పరిసయ్యులు శాస్త్రుల గురించి జాగ్రత్తగా ఉండండి అని నేను మీకు సబ్జెక్ట్ చెప్తుంటే, నేను సత్యమైన ఒక సబ్జెక్ట్ మీకు చెప్తుంటే, ఈ సబ్జెక్ట్ మీకు బుర్రకెక్కట్లేదు. రొట్టెలు తేలేదని తిడుతున్నాడు రా మనల్ని అన్నారట. ఇంక తేలేదని చెప్తే ఇంకేమంటాడో ఏంటో. చూసారు ఎల్లెళ్ళ డిస్కషన్. ఒరేయ్ పులిసిన పిండి కోసం మాట్లాడుతున్నాడు, ఆ రొట్టెలు కానీ పులిపోని అనుకుంటాడేమో, అయినా మనం తేలేదు కదరా అంటున్నారట. కొన్నిసార్లు ఇలా బట్టలు చింపేసుకోవాలనిపిస్తుందండి ఇలా. ఇంత మెసేజ్ చెప్తే వీళ్ళకి స్పందన లేదట్రా అనగానే మనకి ఎలా ఉంటుంది చెప్పండి. ఇలా సింపుల్గా ఇంకా జేబులో సేటుకుని అలా వెళ్ళిపోవడం ఇంకా బీచ్‌కి. మరి ఇలాంటి వర్తమానం చెప్పినా వీళ్ళకి స్పందన రావట్లేదేంటి? ఎందుకు స్పందించరు? ఎందుకు మనిషి స్పందించడంటే కారణం ఏంటి చెప్పనా? ఆడి మైండ్‌కి ఒక మైండ్ సెట్ ఉన్నంత కాలము నువ్వు కళ్ళ ముందు సముద్రం మీద నడిచి వచ్చి ఆడికి ప్రసంగం చెప్పినా చెప్పండి, ఆడి బుర్రకెక్కదు. లేఖనాల్లో మరుగైపోయిన సంగతులు మనం ఎంత బోధించినా బుర్రకెక్కదు. ఎందుకంటే వాడొకడు మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయాడు. అందుకే చూడండి, ప్రధానంగా భార్య గూర్చి చాలా మంది భర్తలకు అనుమానాలు ఉండడానికి కారణం ఏంటి చెప్పనా? తన భార్య అనగానే ఆడికి ఒక మైండ్ ఉండిపోయింది. ఇంక తన గురించి నువ్వు ఎంత మంచిగా చెప్పు, ఆడి బుర్రకెక్కదు. ఆడు బామ్మర్ది మంచోడని చెప్పు, ఆడు బుర్రకెక్కదు. వాడి యొక్క బాగా వినండి, తన భర్త మంచోడని చెప్పు, ఆమెకి ఎంతన్నా చెప్పు, తన భర్త కోసం ఆవిడ ఒకటి సెట్ చేసుకుంది మైండ్‌లో. ఎంత చెప్పినా ఇంకెక్కదు. కొంతమంది చూసారా, వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడరు. ఎందుకు మాట్లాడరు? వీళ్ళు మంచోళ్ళని మనకు అర్థమవుతుంటది. వీళ్ళు మంచోళ్ళని మనకు అర్థమవుద్ది. కానీ మన ఫ్రెండ్‌కి ఆడు మంచోడని అర్థమవుతుంది. ఎందుకు? ఆడి గూర్చి ఆడొకడు ప్రిపేర్ అయిపోయాడు మైండ్‌లో. నువ్వు వాడి గురించి ఎంత ఎక్స్‌ప్లనేషన్ ఎంత వివరించు, ఎంతైనా చెప్పు, వాళ్ళకి నచ్చదు. అందుకే మూతులు పక్కకు పోతుంటాయి ఆళ్ళొచ్చినప్పుడు. కళ్ళు పక్కకు పోతుంటాయి. ఆళ్ళతో మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళని అలా సెట్ చేసుకున్నారు ఆళ్ళ మైండ్‌లో. ఎందుకంటే ఆళ్ళ మైండ్‌కి ఒక మైండ్ ఉంది ఆళ్ళ మీద. నువ్వెంత వివరించు. నేను అడుగుతున్నాను, స్నేహాలు ఇడిపోవడానికి కారణం ఏంటి? ఆ స్నేహంలో వాడు మైండ్‌లో ఏదో పెట్టుకున్నాడు. కాపురాలు ఇడిపోవడానికి కారణం ఏంటి? వాడు మైండ్‌లో ఏదో పెట్టుకున్నాడు. వెంటనే వివరించి మనం అనుకుంటే మధ్యలో ఉండి ఇలా సమాధాన పరచడానికి వెళ్తాంగా, మధ్యలో ఉండి మనం సమాధాన పరచడానికి వెళ్ళి మరి ఎంత చిన్న విషయానికి కాపురం పాడు చేసుకుంటారా? నీకు చిన్న విషయమే, ఆడి మైండ్‌లో చాలా పెద్ద విషయం పెట్టుకోండి. నువ్వు ఎంత చెప్పు ఆడి బుర్రకి ఎక్కదు. నువ్వు పెద్ద పోటీకెళ్ళాక మధ్యలోకి వెళ్ళి సెటిల్మెంట్ చేద్దాం అనుకుంటా. ఆడు సెటిల్ అవ్వడు కాక అవ్వడు. ఎందుకంటే ముందు ఇది సెట్ అవ్వాలి. ఏది చెప్పండి. నువ్వెంత చెప్పు ఆడికి ఎక్కదు. నువ్వెంత చెప్పిన తర్వాత స్టోరీ అంతా చెప్పిన తర్వాత సింపుల్‌గా ఒక మాట అంటాడు. నీకు తెలదు బ్రో అంటాడు. బ్రో అనగానే ఇంక వెళ్ళిపోవడం ఇంక మనం అంతే ఇంకా. నువ్వు ఎంత వివరించు, నీకు తెలీదు బ్రో వారి గురించి. అసలు ఆడు ఏమన్నాడు నీకు తెలుసా? నువ్వు నా ప్లేస్‌లో ఉంటే చెప్పండి. నువ్వు నా ప్లేస్‌లో ఉంటే అప్పుడు తెలుస్తదంటే ఈడు మైండ్‌లో ఒక మైండ్ సెట్ చేసుకున్నాడు. మనం అనుకుంటాం ఇన్ని చేసాం కదరా! ఈడికి ఏట్రా ఒకటి గుర్తుంటలేదంటే ఆడికి గుర్తుండదు భయ్యా. ఆడికి గుర్తుండదు. ఎందుకు చెప్పనా? ఆడొకటే ప్రిపేర్ అయిపోయాడు. మనం ఏమంటామంటే డైలాగులు రోడ్డు మీద నిలబడి, నా ఉప్పు తిని, నా పప్పు తిని చెప్పండి. నువ్వే ఇలా చేసేవిట్రా అనగానే ఆడు తిరిగేసి అంటాడు, ఎప్పుడు తిన్నాను సాల్ట్ చెప్పు అంటాడు ఆడు. ఆడికి ఎక్కదు. నువ్వు ఎంతన్నా వివరించు ఆడ బుర్రకెక్కదు. మానవ మానవ సమాజానికి ఇలాంటి మైండ్ సెట్ ఉందని బైబిల్‌లో అలాంటి రికార్డ్స్ కనబడుతున్నప్పుడు మీకేమనిపిస్తుందో నాకు తెలీదు గానీ, మనకెందుకు దేవుడు అర్థం కాడు చెప్పనా? ఈ మైండ్ ఒకటి ఉండిపోయిందండి. అందుకే మనకు అర్థం అవ్వడం. ఈ మైండ్ పరిపక్వత రానంత కాలం, ఈ మైండ్ చేంజ్ అవ్వనంత కాలం, ఈ మైండ్ కొత్తగా అది అభివృద్ధి అంటే సత్యాన్ని సత్యంగా ఏది నిజమో, ఏది అబద్ధమో అలా స్వీకరించినంత కాలము నీకు దేవుడు అర్థం కాడు గనక అర్థం కాడు. నీకు ఉదాహరణ చెప్పనా? ఇప్పుడు గూగుల్ ఉంది. కొత్తగా వాట్సాప్‌లో ఏఐ అనే ఒక టెక్నాలజీ వచ్చింది. మీరేదైనా ఇన్ఫర్మేషన్ పక్కాగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇమ్మని గూగుల్‌ని అడగండి, ఇస్తదా ఇవ్వదా? ఇస్తదా? ఇదిగో నిన్న ఒక సహోదరి నన్ను క్వెషన్ అడిగింది. మొన్న మనం ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్న ఏంటంటే ఈ ఎవరైతే ఉన్నారో ఈ ఆంగ్లీయులు ఎవరైతే ఉన్నారో ఈ ఇంగ్లీష్ వారు బైబిల్ మీద ఎటకారం వీడియోలు చేస్తున్నారు. ఎటకారం వీడియోలు ఏంటంటే ఒక కామెడీ వీడియో పెట్టారు. కామెడీ వీడియో ఏంటంటే మత్తయి గారు మత్తయి సువార్త రాస్తుంటే లూకా, మార్కులు ఇలా కాపీ కొడుతుంటారనమాట. ఇలాంటి ఎటకారం అనమాట. అంటే మత్తయి రాస్తుంటే మార్కు, లూకా, యోహాను అతను ఇలా పక్కన చూసి రాసేసారని.
వీళ్ళు చూసి రాస్తారని అప్పుడు పుట్టి వీళ్ళు చూస్తారు ఎవరు ఈ వీడియోలు చేసేవాళ్ళు. అప్పుడు అన్నాను, సిస్టర్ వాళ్ళంతా కామెడీ వీడియో చేశారు గానీ, అసలు ఫస్ట్ రాసింది మత్తయి సువార్త కాదు. మరెవరు అని అడిగితే నేను చెప్పాను, బైబిలు లెక్కల ప్రకారం మొట్టమొదటి సువార్త మార్క్ అని చెప్పాను. నువ్వు వీలైతే గూగుల్‌ని కూడా అడుగు మార్క్ అని చూపిస్తదంటే, మార్కును కూడా ఎవరు మొట్టమొదటి సువార్త రాసింది ఎవరని గూగుల్‌ని అడిగితే గూగుల్ చెప్పింది మార్కు సువార్త. ఇప్పుడు చెప్పండి. జెన్యూన్‌గా చెప్పేసింది. ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు ఇక వీడియో పట్టుకెళ్ళి, ఈ వీడియో ఏదైతే వీడియో ఉందో, ఈ వీడియో పట్టుకెళ్ళి గూగుల్‌కిచ్చినా, గూగుల్ ఈ వీడియోలో ఉన్నది రైట్ అంటదా? వాస్తవంగా ఇది రైట్ అని చెప్తదా చెప్పండి? ఏం చెప్తది? ఏది వాస్తవం అదే చెప్తది. అంటే 2 ఇన్ఫర్మేషన్‌లు ఇచ్చాం. ఏంటి? ఒకటి మత్తయి రాసాడని ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. లేదు ఎవరు రాసాడని మనం ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అడిగాం. గూగుల్ ఏం చెప్తది? జెన్యూన్ ఇన్ఫర్మేషన్ చెప్తది. నీకెందుకు చెప్తుంది? ఏ ఎలక్ట్రికల్ వస్తువైనా, ఏ సైట్ అయినా, ఏ వెబ్‌సైట్ అయినా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తది. ఎందుకు చెప్పనా? ఇది ఎలక్ట్రికల్ గనక. ఇదే విషయాలు 2 నీ ముందెట్టి నువ్వు చెప్పమంటే నువ్వు చెప్పవు. ఎందుకు చెప్పనా? ఆల్రెడీ ఒక ఆన్సర్ నువ్వేం చేసావో చెప్పండి. నువ్వెంత చెప్పు నువ్వు మత్తయ్యే అంటావు. నీకెంత చెప్పు నువ్వు చెప్పిందే చెబుతావు. మాకెందుకు చెప్పనా? నువ్వెంత చెప్పినా దాని బోడెవరినే మాకిస్తావు తప్ప, నువ్వు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తావా? మనిషి అంటే అదే. ఒక వస్తువు ఇచ్చిన పక్కా ఇన్ఫర్మేషన్ మనిషి ఎందుకు ఇవ్వడు చెప్పనా? ఆల్రెడీ ఆడి మైండ్‌లో చెప్పండి ఒక మైండ్ ఉంటది. అందుకు వాడు ఎన్ని చెప్పు, నువ్వెన్ని చెప్పు, నీకు ఈ ఈ వస్తువులు ఇచ్చినంత జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వ్యక్తులు ఎందుకివ్వరు? వాడొకడే ఫిక్స్ అయిపోయాడు. అది పోయేంత కాలం వాడి కళ్ళ ముందు దెయ్యాలు పోయినా నమ్మడు. దెయ్యాలొచ్చి మాట్లాడినా నమ్మడు. దేవుడొచ్చి మాట్లాడినా నమ్మడు. అద్భుతాలు జరిగినా నమ్మడు. రోగులు లేచి నిలబడినా మాట్లాడినా నమ్మరు. ఎన్ని చెప్పినా నమ్మరు. అందుకే ప్రభువు అన్నాడు, తిడుతున్నాడు చూడండి, వాళ్ళు ఏమంటున్నాడు చూడండి. అందుకాయన మీరు ఇంకనూ గ్రహింపకున్నారా? ఏంటట? మీరు ఇంకనూ గ్రహింపకున్నారా? ఇప్పటికీ మీకు ఎక్కదు. ఎందుకంటే ఆ మైండ్ ఉన్నంత కాలము వాళ్ళకి బుర్రలు పనిచేయవు. గమనించండి ఒక మాట. మనకన్నా జెన్యూన్‌గా ఫాలో అయ్యేవేంటో తెలుసా ఈ నేచర్‌లో? జంతువులు. నమ్ముతారా ఈ మాట? నువ్వెంత కుక్క ఉందనుకోండి. దాన్ని చూడండి. కుక్కకున్న పేరేంటి చెప్పండి? విశ్వాస్. కుక్కకే కాదు, గుర్తుపెట్టుకోండి. చాలా జీవులకి విశ్వాసము ఉంది. అవి చేసినవి మర్చిపోరట. నువ్వు కొట్టు, తిట్టు, ఏమన్నాను అవి ఏం చేయవండి. ఎందుకో చెప్పనా? పలానా టైంలో నాకు గుప్పెడు మెతుకులు పెట్టావని జ్ఞాపకం పెట్టుకుంటది అది. ఈ మాట నేను చెప్పలేదండి. యెషయా గ్రంథంలో చెప్పాడు. చూస్తారా ఒకసారి? యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం చూడతారుగా. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం. హ్మ్. 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 అది. ఏంటట? గాడిదకి చెప్పండి. సొంత వాని దొడ్డు తెలుస్తదట. యజమాని తెలుసు. ఎద్దుకి గాడిదకి కూడా దొడ్డు తెలుస్తదట. చెప్పండి. దొడ్డు తెలుస్తదట. యజమాని తెలుస్తదట. అంటే జంతువులకున్న జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదంట చెప్పండి. ఎందుకు లేదంటే ఈడికి? వీడు ఆలోచించడు. నువ్వెంతంటే చెప్పు, నువ్వెన్నన్నా చెప్పు, ఆడు ఆలోచించడు. ఎన్నన్నా చెప్పండి బ్రదరు. దేవుడు మనసులో ఉంటే సరిపోద్ది బ్రదరు. చర్చికే అంత రావాల్సిన అవసరం చెప్పండి. లేదు బ్రదరు. ఆడికి అదో రకంగా ఉంటాడండి మనిషి, మీరు గమనించండి. అలా కాదు దేవుడు సువార్త చేయమనంటే, బ్రదరు సువార్త చేయాలి. కానీ మనం ఎప్పుడు సువార్త చేయాలంటే, మనం పరిపూర్ణంగా మారిన తర్వాత చేద్దామని అనుకుంటున్నాను బ్రదర్. అందుకే ఇంకా నేను సువార్త చేయట్లేదు. అది కాదు బ్రదరు. పరిపూర్ణంగా చచ్చే వరకు మారం మనం. చచ్చే లోపు మారుతాం. ఈ లోపు మరి మనం సువార్త చేయాలి కదంటే, అంటే నువ్వెన్నన్నా చెప్పు బ్రదర్. నా మనసుకేమనిపిస్తుందంటే చెప్పండి, నేనింకా మారాకే నేను సువార్త చెప్పాలనుకున్నాను. మీరేన్ని చెప్పండి. కొన్ని మైండ్‌లో ప్రిపేర్ అయిపోయి ఉంటాయండి కొన్ని తలకాయలు. ఇంకా ఆ తలకాయలు మరి చేప తలకాయలు తినేరో, మేక తలకాయలు తినేసారో, ఏం తినేసారో తెలీదు గానీ, వాళ్ళకి ఎన్నన్నా చెప్పండి, మొత్తం తిరిగి మళ్ళీ ఎక్కడికొస్తారు చెప్పనా? అక్కడికే వస్తారు. కొంతమందుంటారు, తమ్ముడు అలా కాదు, మాకు డేట్లు లేవు, ఖాళీ లేదు, కొంచెం నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం. అలా కాదని ఇంత శాటభారత వివరణ ఇస్తామండి మేము. ఇంత వివరణ ఇచ్చిన తర్వాత అంతా విన్న తర్వాత ఏమంటాడు చెప్పనా? అదంతా కాదు, ఒక్క డేట్ అనియ అంటాడు. మరి ఇప్పటివరకు చెప్పాం కదా గంట. గంట చెప్పిన తర్వాత మళ్ళీ తిరిగేసి ఏమంటే చెప్పనా? అంతా వినేసి అలా కాదని ఒక్క డేట్ చూడండి, ఒక్క
డేట్ నేను అడుగుతాను, ఇంక నేను ఏం చేయాలి? ఇంకా క్యాలెండర్లో కొత్త డేట్ నేను రాయాలి ఇంకా. అంటే బుర్రకి ఎక్కదంటే వాళ్ళు ప్రిపేర్ అయిపోయి ఉంటారు. ఒకటి ప్రిపేర్ అయిపోయి ఉన్నంత కాలం మనం ఎంత చెప్పినా వాళ్ళ బుర్రలకు ఎక్కదు గాక ఎక్కదు. మరో వచనం చూడండి. ఎందుకు చెప్తున్నావు ఆలోచిద్దాం, త్వర ముగించుకుందాం. మరో వచనం చూడండి. యెషయా గ్రంథం 24వ అధ్యాయం, క్షమించండి 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 18, 19 వచనాలు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 18, 19 వచనాలు. వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండానట్లు ఈ మానవుల కన్నులు కప్పబడెను, గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడెను. ఎవ్వడు ఆలోచించడు. ఉమ్ వాళ్ళ లాజిక్ ఎలా ఉందో చూడండి. ఎవ్వడను ఆలోచింపడు. నేను అగ్నిలో సగం కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చుకుని తిని, దానితో మాంసం వండుకొని భోజనం చేస్తుని, మిగిలిన దాన్ని తీసుకుని దానితో ఏమైన దాన్ని చేదునా, చెట్టు మొత్తుకు సాష్టాంగ పడుతునని ఎవ్వడు ఆలోచించారే. ఇదే కర్రతో వండుకున్నాను, ఇదే కర్రతో తిన్నాను, ఇదే కర్రను అనుకూలంగా మలుచుకున్నాను, మళ్ళీ ఇదే కర్రకి నేను దండం పెట్టడం ఏంట్రా అని అనుకోడట. ఎందుకో చెప్పనా? ఆడికి ఒక ఫీలింగ్, ఒక ఫిలాసఫీ, ఆడి మైండ్కి ఒక మైండ్ ఉంటుంది. ఆ మైండ్ ఏంటి చెప్పనా? ప్రతి దానిలో చెప్పండి, ఉన్నవాడు ఉన్నాడు అంటారంటే. అలా ఎలా ఉంటాడురా? మనం చేసుకున్న దాంట్లో ఎలా ఉంటాడంటే, నువ్వెన్నన్నా చెప్పు బ్రో. చెప్పండి. ఉన్నాడు బ్రో అంట. ఈ బ్రోలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య. నువ్వెన్నన్నా చెప్పు బ్రో, ఉన్నాడు బ్రో. నాకు అనిపిస్తుంది బ్రో. బ్రో మీకు విషయం చెప్పనా? సంకల్పం గట్టిదైతే, ఈ ఎదవ డైలాగులు బయట ఉంటాయి. సంకల్పం గట్టిదైతే, దేవుణ్ణి బలంగా మన మనసులో అనుకుంటే అయిపోద్ది బ్రో అన్నారట. ఏమైపోద్ది బ్రో? అలా కాదు బ్రో, లేఖనం ఒకటి ఉంది బ్రో, ఇలా చెబుతుంది బ్రో, ఈ లేఖనం ప్రకారం మనం వెళితే గానీ దేవుడు అర్థం కాదు బ్రో అంటే, అదంతా కాదు బ్రో, బైబిల్ దేవుంది బ్రో అంటాడు. బైబిల్ దేవుంది అంటే బెటర్ అంటే, బైబిల్ దేవుంది బ్రో, బైబిల్ కాదు బ్రో, ఫీలింగ్ బ్రో. దేవుడు అన్నాడు ఒక నమస్కారం అనిపిస్తుంది మనకి. ఎన్ని చెప్పండి, ఎందుకు ఎక్కదంటే మైండ్ లో ఒకటి ప్రిపేర్ అయిపోయి ఉంటారండి. అందుకే యెర్మియా కూడా ఈ విషయాలు కోట్ చేశాడు చూడండి. యెర్మియా గారు ఒకసారి 8వ అధ్యాయం, యెర్మియా గ్రంథం 8వ అధ్యాయం. మానవులకు వచ్చి బైబిల్లో ఇలాంటి విచిత్రమైన వచనాలు చాలా ఉన్నాయి. మనకు టైం లేదు కానీ ఇలాంటి విచిత్రమైన సందర్భాలు చాలా ఉన్నాయి. బైబిల్ ఎందుకు కొన్ని వచనాలు ఇలా రాసింది అన్నప్పుడు, ఇలాంటి విషయాలు ఇలా ఆలోచిస్తే గాని ఇంత కాలానికి మనకు అర్థం కాలేదని మన మైండ్కి నిజంగా చెప్తాను, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే నిజమే ప్రభువా అని, నిజమే ప్రవక్తలు ఇందుకే ఘోషించారని మనకు అర్థం అవుతుంది. బైబిల్ దేవుడు అడుగడుగునా మన నేచర్ బయట పెట్టాడు. మానవులు ఎలా ఉంటామో అడుగడుగు పెట్టాడు. నేను మీకు ఎందుకు అర్థం కానంటే, మీ స్వభావాలు ఇవిరా అని చెప్పడానికే బయట పెట్టాడు. యెర్మియాకి మళ్ళీ వెళదాం. ఇలాంటి చూడండి, కళ్ళ ముందు శిష్యులు బాగా ఉన్నాడు. కళ్ళ ముందు శిష్యులు ఎలా ఉన్నారండి? 7 అద్భుతాలు జరిగిన ఎలా ఉన్నారండి? 7 అద్భుతాలు జరిగిన దేవుడిని నమ్మకుండా అన్నారట, చూడండి రా రొట్టెలు తేలేదని. చెప్పండి. తిడుతున్నా. ఆయన చెప్పే సబ్జెక్ట్ ఏంటండి? ఆ పరిసయ్యులు శాస్త్రుల కోసం జాగ్రత్తగా అంటే వీళ్ళ రొట్టెల కోసం మాట్లాడుకుంటుంది. ఎద్దులకు బుద్ధి ఉందిరా, గాడిదలకు బుద్ధి ఉందిరా, కానీ బుద్ధి లేని వాళ్ళు ఎవరు చెప్పండి? బుద్ధి లేకపోయినా బుద్ధి ఉందని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు చెప్పండి? నా మాటలు అర్థమవుతలేదు. బుద్ధి లేకపోయినా మేము బుద్ధిమంతులం అని ఫీల్ అయ్యేది ఎవరు చెప్పినా? బుద్ధి లేని వాళ్ళు అందరూ. ఇంకా మీకు బాగా అర్థం కాలేదు, శిష్యులే కదండి. ఇది ఇప్పటి నుంచి వ్యవహారం కాదండి. ఆది మానవుడి దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి మానవుడు అలాగే ఉన్నాడు. శిష్యులే 7 అద్భుతాలకి ఎలాగైపోతే, అద్భుతాలకే పెట్టింది పేరు ఎవరు చెప్పిన? ఇశ్రాయేలీయులు. చూద్దాం, జస్ట్ ఒక లుక్ వేసి త్వరగా ముగిద్దాం. ఒకసారి 78వ కీర్తన తీయండి. మీరు ఆశ్చర్యపోతారు, కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి. 78వ కీర్తన విచిత్రమైన మాటలు అక్కడ కీర్తనకారుడు ఆసాపు రికార్డ్ చేశాడు చూడండి. 78వ కీర్తన నేను చదువుతాను వచనాలు, మీరు చూడండి. లేదా నాకు చక్కగా స్పష్టంగా చదివాలి ఎవరైనా చదవండి నేను చెప్పిన వచనాలు. 78వ అధ్యాయం 14 వచనం చదవండి. పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. ఆ బద్దలైన బండలు ఇప్పటికీ సముద్రం అంత విస్తారమైన నీటి ప్రవాహం ఇక్కడ ప్రవహించిందని జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఇప్పటికే టూరిజంలో వెళ్ళిన వాళ్ళు చూసి, యెహోవా దేవుడు ఎంత గొప్పోడని ఆశ్చర్యపడే చక్కటి మనసు కలిగిన వారు ఈ రోజుకి అద్భుతాలు జ్ఞాపకం చేసుకుంటుంటే, కళ్ళ ముందు నీరు బండ్లో నుంచి ఇలా నదిలాగా పోయినా నెక్స్ట్ అన్నారట, నదంత నీళ్లు అరణ్యంలో అలా పోయిన తర్వాత ఇలా అన్నారట, భయ్యా బ్రో నీళ్ళు ఇస్తే ఇచ్చాడు గాని
ఫుడ్ ఇస్తాడంటాడా బ్రో అన్నాడు. నేను అడుగుతానండి, నీళ్ళు వస్తేనే సగం ఆకలి చచ్చిపోలేదు, ఎందుకు అరణ్యంలో బండలోంచి నీళ్ళు రాగానే ఇంకా ఆకలేస్తుందా? కానీ వీళ్ళు నీళ్ళు చూసిన తర్వాత అన్నారట, బ్రో నీళ్ళు ఇచ్చారు మరి ఫుడ్ ఎవరు ఇస్తారు బ్రో అని అడుగుతున్నాను. ఇది నోరా మైండా అని అడుగుతున్నాను. ఏమనాలండి? అద్భుతాలు చూస్తే 4 రోజులు నిద్ర రాకూడదండి, కానీ వీళ్ళకి 4 రోజులు నిద్ర రా కాదు, 4 నిమిషాలు అవ్వకుండా ఇలా అన్నారట, నీళ్ళు ఇచ్చారు మరి ఫుడ్ ఎవరు పెడతారు అన్నారు. ఎందుకు చెప్పిన మైండ్ చెప్పండి, అదో రకమైన మైండ్ కలిగి ఉంటుందండి. ఇంకా కింది కట్టిన చూడండి, కిందికి అయినను ఎంత అద్భుతములు చేసినను అయినను వారు ఆయనకి విరోధముగా ఇంకా పాపము చేయుచునే వచ్చిరి. అడవలోని మహోన్నతుని మీద తిరగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయముల్లో దేవుని శోధించిరి. అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడని అనుకొనుచు. ఎంత అన్యాయమో చూడండి, ఎంత అన్యాయమైన మనం చూడండి. అరణ్యంలో బండను బద్దలు చేసి నీళ్ళు ఇచ్చినోడిని ఏమంటారు తెలుసా? అరణ్యంలో నీళ్ళు ఇచ్చినోడి దగ్గరికి వెళ్ళి అంటున్నారట, అరణ్యంలో అన్నం పెట్టగలడా అంటున్నారట. మరి నీళ్ళు ఇచ్చినోడు అన్నం పెట్టలేడు, అన్నం పెట్టినోడు నీళ్ళు ఇవ్వలేడు. అరే వీళ్ళకి లాజికల్ అర్థం అవట్లేదంటే అర్థం అవట్లేదు చూడండి. అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడని అనుకొనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? చూసారా, నీళ్లు కారే, బండలు బద్దలాసి, అంత బాగుంది, బండలు బద్దలాసినాయి, నీళ్ళు వచ్చినాయి, కానీ అన్నం పెడతాడా అన్నారట. ఇది ఎలా ఉందో తెలుసా? బాగున్నాడు. ఇది ఎలా ఉందో తెలుసా? ఇది ఎలా ఉండదు చూడండి. కోరుండి పిల్లని చేస్తే ఇడికి అన్నాడట, వచ్చి ఆదివారం భోజనం పిలుతారా అన్నారంట. నీకు పిల్లని ఇవ్వకూడదురా సన్నాసుడు అనిపిస్తుంది. వీడు కోరుండి పిల్లనిస్తే అన్నాడట, భోజనం పెడతారా? వచ్చినప్పుడు ఏమంటారు? నాటుకోడి కోస్తారా, చేపలా, లేకపోతే ఏం పెడతారు అని అడిగి. ఈయన అసలు ఎలా అడుగుతుందండి, ఏమన్నా ఈడు అన్ఫిట్ అండి, అల్లుడుగా అన్ఫిట్టెడ్. నీకు పిల్లనే ఇచ్చాం, కోడిని ఇవ్వలేము. మిమ్మల్ని కోడానికి కానీ మీరు ఎవరికి వెళ్ళకండి. ఆయనకేదో బుద్ధి లేక ఆ సోకెళ్ళాడు. అడుగుతున్నాను, పిల్లనిచ్చిన వాళ్ళు కోడిని కొయ్యరా? పిల్లనిచ్చిన అన్నం పెట్టలేరంటే కొంతమందికి మీరు ఎన్ని చేయండి వాళ్ళకి అర్థం కాదు, మీకు ఎన్ని చేయండి వాళ్ళకి ఎక్కదు. కొన్నిసార్లు నా మనసు చాలా బాధ అయిపోతుంది, ఎందుకంటే నా బ్లడ్ రిలేషన్లో ఉన్న వరకు వచ్చి నేను బాధపడుతున్నప్పుడు అప్పుడు వీళ్ళకి ఎన్ని చేశాను వీళ్ళకి ఎన్ని చేసినా నా విరోధులతో పోయి వాళ్ళ ముచ్చట్లు పెడుతున్నప్పుడు నా మనసు ఎంత గాయమైపోతుందో తెలుసా? వీళ్ళకి ఒక్కటి కూడా జ్ఞాపకం రావట్లేదురా, అని తిరగేసి ఏమంటే చెప్పిన పెద్ద చేసేవాళ్ళే మాకు అంట. ఇంకా ఏ కరం వచ్చేది మనకి? అర్థం కాదంటే అర్థం కాదు. వాళ్ళ మైండ్లో ఒకటి ప్రిపేర్ అయిపోయినంత కాలం, వాళ్ళు ఒకటి ఇష్టపడిపోయినంత కాలం, వాళ్ళు ఒకటి మెంటల్గా ప్రిపేర్ అయినంత కాలం, నిన్ను గూర్చి నువ్వెంత ప్రూవ్ చేసుకున్నా, నీ గూర్చి నువ్వు చేసిన కార్యాలు నువ్వెంత వాళ్ళ ముందు కనపరుచుకున్నా, నీ విలువ ఏంటో వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. కిందికి చెప్తున్నాడు చూడండి, ఇంకా చూసారా, భోజనం పెడతాడా అన్నది పోన్లే అనుకున్నారు అనుకోండి. మళ్ళీ రెండో పాయింట్ ఏంటి? పెట్టాడు, ఆ భోజనంలో ఏం పెడతాడు? మాంసం వేస్తాడా, జస్ట్ సాంబార్తో లేపేస్తాడా అంటున్నారట. వీళ్ళని ఏమనాలండి? వీళ్ళని అస్సలు నేను అడుగుతానండి. ఆ అరణ్యంలో మనమే కనుకుంటే మోసేగారు కొంచెం ప్రక్క ఉండండి అంటాం మనం, అంత కోపం వచ్చేది వీళ్ళని చూస్తుంటే. అన్నం పెట్టాడు, అందులో కర్రీ ఏమేస్తాడు అని అడిగారట. కిందికి కట్టినారు చూడండి. యెహోవా ఈ మాట విని కోపగించుకొనెను. యాకోబు సంతతి వారిని దహించుటకు అగ్ని రాజేసును, ఇశ్రాయేలు సంతతి వారిని అరింపచేయుటకు కోపం పుట్టెను. వారు దేవుని యందలి విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఏ దేవుడిని నమ్మామని బయటకు వచ్చారో, ఏ దేవుని బట్టి వాళ్ళు బయటకు వచ్చారో నమ్మలేదు. ఇంకా 32 వచనంలో చూడండి, 32 వచనంలో, ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని బట్టి ఆయన నమ్మకపోయారు. శిష్యులకు బాబుల్లో లేరండి వీళ్ళు. ఇందాక 7 అద్భుతాలు చూస్తున్న వాళ్ళు ఎలాగైతున్నారో వాళ్ళకి బాబులు వీళ్ళు. ఎవరు? ఇశ్రాయేలు. కళ్ళ ముందు ఎర్ర సముద్రం పాయలైంది, కళ్ళ ముందు మన్నా పడింది, కళ్ళ ముందు బండ నుంచి నీళ్ళు వచ్చాయి, కళ్ళ ముందు ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, కళ్ళ ముందు మేఘస్తంభం వస్తుంది, కళ్ళ ముందు అగ్నిస్తంభం వస్తుంది. ఇన్ని ఆశ్చర్య కార్యాలు చూసినను వారు నమ్మకపోయారు. ఎందుకు నమ్మలేదంటే మళ్ళీ చెప్పండి, వాళ్ళ మైండ్లో ఏదో పెట్టుకున్నారు. వాళ్ళు అనుకున్నవి జరగనంత కాలము వాళ్ళ దేవునిగా నమ్మరు. వాళ్ళకు అనుకూలంగా అవి జరగనంత కాలం వారు దేవునిగా నమ్మరు. 36 వచనంలో, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధన వారు నమ్మకముగా గైకొనలేదు. హృదయం ప్రాబ్లం ఎక్కడ వచ్చింది చెప్పండి? హృదయం, మైండ్, వాళ్ళ హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది.
అది మారనంత కాలము, అది జెన్యూన్ గా ఉండనంత కాలము, కళ్ళ ముందు ఎర్ర సముద్రం పాయలైనా, కళ్ళ ముందు మన్నా పడినా, కళ్ళ ముందు బండలు చీరిపోయి కాలవలంటే సముద్రం అంత నీళ్ళు అలా కళ్ళ ముందు పోయినా మనకు నమ్మకాలు కుదరవు గనక కుదరవు. లేదు బ్రదర్ ప్రేయర్ చేస్తే, లేదు బ్రదర్ సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తికి అద్భుతం జరిగింది, దేవుడికి మోకాళ్ళేసి ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు, వ్యక్తులను బట్టి కాదు. దేవుడే సంఘము, దేవుడు సంఘము రోగి ఇలా కలగొలుపు సహవాసంలోనే అద్భుతాలు జరుగుతాయి. మీరు ఎంతైనా చెప్పండి, వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు ఏం చెప్తారు చెప్పినా, లేదు బ్రో మాకు అట్టుపండు తింటేనే అవుతుంది బ్రో అంటారు. మీరు ఎన్ని చెప్పండి, అట్టుపళ్ళు నమ్ముతారు, ఎన్ని చెప్పండి యాపిల్స్ నమ్ముతారు, ఎంత వివరించండి. సత్యము చెప్పండి. ఒక గూగుల్ చెప్తే గూగుల్ జెన్యూన్ రివ్యూ ఇస్తుంది, 2 విషయాలు ముందు పెడితే. ఒక వాట్సాప్ ఏఐకి చెప్తే జెన్యూన్ రివ్యూ ఇస్తుంది. కానీ ఒక మనిషి కోరి ఇది తప్పురా ఇది ఒప్పురా అని చెప్తే నువ్వు జెన్యూన్ గా ఒక విషయాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నావు అంటే నువ్వు అట్టుపండును బాగా నమ్మావు, నువ్వు ఆ యాపిల్ని బలంగా నమ్మావు. నీకు ఎంతైనా సబ్జెక్ట్ చెప్పు, లేఖనం ఇలా చెప్పు, నువ్వెంతైనా చెప్పు, నువ్వెన్ని చెప్పినా ఏమంటే లేదు బ్రదర్ మాకు ఎందుకు ఆయన అలాంటోడు చెప్పండి. కాదండి మీరు ఫేక్ పాస్టర్ అనుకోండి బ్రదర్ మాకు అలా అనిపించట్లేదు బ్రదర్ అంటారు. మీరు ఎన్నైనా చెప్పండి, ఎంతైనా చెప్పండి, జనులు అలాంటి వారు. ఇర్మీయా గ్రంథం చూడండి, ఇర్మీయా గ్రంథం మీకు ఒక సందర్భం వచ్చిన ఒక ఉదాహరణ చెప్తాను. ఓషో తెలుసా? ఓషో తెలుసు కదా, మన ఇండియాలో పుట్టిన అదో రకమైన బాబా, తెలుసు కదా ఓషో, మీకు తెలియాలి, కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నారుగా. ఓషో, ఈ ఓషో గడు చెప్పే సూత్రాలన్నీ ఎలా ఉంటాయండి? ఆడికో మైండ్ ఉంది, ఆడి మైండ్కో మైండ్ ఉంది. వాడు మళ్ళీ ఆత్మీయ గురువు, ఇందాక చూసిన వీడియో, ఆత్మీయ గురువు ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పాలి. ఆత్మ సంబంధం ఏంటంటే చెడు మాట్లాడకండి, చెడు చూడకండి, చెడు వినకండి, పాపాలు చేయకండి చెప్పాలా. ఆడ అలా చెప్పడు. చెడు వినండి, చెడు చూడండి, చెడుని ఫీల్ అవ్వండి. ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి. నీకు సెక్స్ కావాలా చేసే, ఎందుకంటే ఆ సెక్స్ చేసిన తర్వాత నీకు మళ్ళీ దాని జోలికి పోకూడదంటే నీకు ఎంత చేయాలనిపిస్తుంది అంత చేసి అంటాడు. ఇదో ఫిలాసఫీ, బోర్డు ఫిలాసఫీ. ఆడి మైండ్కి అలా అనిపించిందండి ఆడికి. చిన్నప్పుడు నేను ఎప్పుడో ఒక పాస్టర్ గారు ఎగ్జాంపుల్ చెప్తుంటే అరే బలి చెప్పాడు ఎగ్జాంపుల్ అనుకున్నాను, కానీ ఇంతకీ ఇది ఓసే ఎగ్జాంపుల్ అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చిన్నప్పుడు ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక కుర్రోని తీసుకొచ్చారట. వాడికి స్మోకింగ్ అలవాటు ఉందంట, చుట్ట కాలుస్తాడట. చుట్టు కాలుస్తుంటే ఏం చెప్పాలి, వారు బాబు కాల్చకరా నీకు ప్రాబ్లం వస్తుంది, అలాగరా ఇలాగరా నా పాస్టర్ గారు చెప్పాలిగా. ఆ పాస్టర్ గారు అలా చెప్పలేదట. ఏమన్నాడు తెలుసా? అడిగి ఎన్ని చుట్టలు కావాలి అన్ని చుట్టలు ఇచ్చేయండి అన్నాడు. అన్ని చుట్టలు కాల్చిన తర్వాత అక్కడ చుట్ట మీద ఎర్రతో వచ్చేద్దట. ఎర్రతో వచ్చే లోపల వీడు పోతాడు. వీడు ఇన్ని చుట్టలు గదంత చుట్టలు కాలుతాడు ఉంటాడండి, ఆడు పోతాడు. కానీ ఏం చెప్తున్నారా, ఇది ఓసే ఎగ్జాంపుల్ కాకపోతే మార్చి ట్రెడిషనల్ గా ఎగ్జాంపుల్ మార్చి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఓసు కూడా చెప్పిన అన్ని అలాంటివండి. నీకు ఎగరాలనిపిస్తున్నా ఎగిరే, ఎంత ఎగురుతూ ఎగిరే అంటాడు. ఆడు 5 సూత్రాలు చెప్తాడు. 5 సూత్రాలు చెప్తే మన ఇండియా తరివేస్తే వీళ్ళు అమెరికాలో కొన్ని ఎకరాలు కొన్నాడు. అక్కడ పెద్ద ఆశ్రమం పెట్టి అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి అమెరికాలో పెద్ద ఎకరాలు కొన్నాడండి. పెద్ద ఎకరా అంటే సుమారు రాజమండ్రి కాకినాడ కలిపితే ఎంత ఉంటది అంత ఏరియా అమెరికాలో కొన్నాడు. రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు వంగ ఎవరు ఉన్నారు దర్శకుడు ఎవరు చెప్పండి, అంత మీరు భక్తులే యాక్ట్ చేయకండి చెప్పండి. ఆ రామ్ గోపాల్ ఇంకొకరు ఎవరు ఉన్నారు, వంగ ఇప్పుడు లేటెస్ట్ దర్శకుడు సందీప్ వంగ. ఈ సందీప్ వంగ, ఈ రామ్ గోపాల్ వర్మ వీళ్ళందరూ ఎవరు ఫిలాసఫీ ఫాలో అవుతారు తెలుసా? ఓషో. అదే ఫిలాసఫీ, బోల్డ్ గా మాట్లాడడం, బోల్డ్ గా ఉండవు, నీకు ఎలా అనిపిస్తే అలా ఉండు. వీళ్ళందరికీ వాళ్ళు ఫాలో అయ్యే వారిలో ఈ వ్యక్తి వాళ్ళ మైండ్కి ఏదనిపిస్తుంది. మీరు ఎంత చెప్పండి అదేంటండి నైతికంగా కోల్పోయే భక్తి ఏంటంటే అది నైతికత కాదు. నీకు ఆకలేస్తుందా? ఆకలేస్తే ఏం చేస్తావు? అన్నం తింటావు. దాహం వేస్తే ఏం చేస్తావు? నీళ్ళు తాగుతావు. ఈ శరీరానికి ఆకలి ఉంది, ఆకలికి తగ్గ అన్నం ఉంది. ఈ శరీరానికి దాహం ఉంది, ఆకలి ఉంది, ఆకలి తగ్గ అన్నం ఉంది. ఈ శరీరానికి దాహం ఉంది, దాహానికి తగ్గ నీళ్ళు ఉన్నాయి. అలాగే ఈ శరీరానికి కోరుకుంది. అలాగే అనగానే నీకు వెంటనే డిమ్ముని జ్ఞానోదయం అయిపోయి ఆడి మైండ్లోకి నీ మైండ్ వెళ్ళిపోయి ఎస్ ఓసో వస్తున్నాను సోయేద్దాం అంటాను. ఓసో సూత్రాలు ఫాలో అయ్యే ఆ 2 కూతుర్ని చంపేశారు. మీరు చూసారా? నోట్లో ఆ అమ్మాయిని గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న అమ్మాయిలు ఉన్నారుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, అక్కడ గుంటూరులో నెల్లూరులో జరిగింది అది.
ఓషో సూత్రాలు ఫాలో అయ్యే యోగాలో ఫైనల్ స్టేజ్ అన్నమాట. ఆ ఓషో సూత్రాలు ఫాలో అయిన తర్వాతే వాళ్ళ పేరెంట్స్ ఫైనల్ స్టేజ్ తీసుకెళ్ళిన తర్వాత నోట్లో పూజా చెంబులు పెట్టి ఇలా డెంబులతో గుర్తు చంపేశారు కదా! అవి ఓషో సూత్రాలే అవి. మనం ఇంత చెప్తే ఏమంటారు చెప్పనా? అంతా విన్న తర్వాత, లేదు బ్రో. చెప్పండి. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు బ్రో. మేము ఎంత చెప్పినా, ఇంత జెన్యూన్ విషయాలు మనం బయట పెట్టినా, లేదు బ్రో మీరు తప్పుగా అనుకుంటున్నారు అంటారు. ఇలాంటి విషయాలు ఉంటాయని ఇర్మియా ఏమంటున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం, ఇర్మియా గ్రంథం, ఇర్మియా గ్రంథం ఎంత వాస్తవికమైన మాట రాశారు చూడండి. ఇర్మియా గ్రంథం 8 అధ్యాయం 6, 7 వచనాలు చూడండి. హ్మ్. 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 నేను ఏమి చేసేదనని చెప్పి తమ చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒకడును లేకపోయెను. హ్మ్. ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. హ్మ్. తన కాలమునెరుగును. కొంగక తన కాలమునెరుగును. హ్మ్. 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 అయితే నా ప్రజలు యెహోవా జెన్యూన్ రిపోర్ట్‌ని వాళ్ళు ఎప్పటికీ ఎరగరు. ఎంత బా రాస్తున్నాడు చూడండి 6వ వచనంలో. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను. పనికిమాలిన మాటలు వారు అనుకొనుచున్నారు. నేను ఏమి చేతునని చెప్పినంత చెడుతనమును గూర్చి వారు పశ్చాత్తాపపడువాడు ఒకడును లేకపోయాడు. ఏం మాట్లాడుకుంటున్నారట? ఏం మాట్లాడుకుంటున్నారు? మనొక బోల్డ్ కంటెంట్ పెరుగుతుంది చూసారా ఇప్పుడు? రచ్చ రచ్చ అయిపోతుంది సోషల్ మీడియాలో. ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డ్ తీసుకున్న యూట్యూబర్, నార్త్‌లో ఉన్న ఒక యూట్యూబర్, ప్రధానమంత్రి చేతుల మీదుగా ఒక అవార్డ్ తీసుకున్న ఒక యూట్యూబర్. అంటే ప్రధానమంత్రి గుర్తించాడు ఏమని? ఈ బిడ్డకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అని. అలాంటి ఆధ్యాత్మిక చింతన ఎక్కువున్న అతగాడి పేరు ఏదో ఉందండి. ఏదో పేరుంది. ఎవరైనా ఫాలో అయ్యారా కరెంట్ విషయం? ఇలా అయితే మీరు పాస్ అయినట్టే. ఇలా ఈ ఈ వ్యక్తికి ఆ చక్కటి ఒక ఉత్తమ గ్రహీత అంటే ఒక మంచి ఆత్మీయ తీవ్రత కలిగిన ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు యూట్యూబ్‌లో. మంచి యూట్యూబర్ అన్నమాట. ఆయన తీసుకునేది నెలకి వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్‌కి ఈ పనికిమాలిన ప్రోగ్రామ్స్‌కి సుమారు యూట్యూబ్ నుంచి వాళ్ళు సంపాదించేది 2, 3 కోట్లు నెలకి 2, 3 కోట్లు. జస్ట్ వ్యూస్ మీద. అలాంటి వ్యక్తికి ప్రధానమంత్రి దేశ గౌరవిచ్చి అతనికి అవార్డ్ ఇస్తే ఎప్పుడు మంచి మాటలు మాట్లాడతాడని ఇస్తే డార్క్ కామెడీ అని ఒకటొచ్చింది ఈ మధ్య తెలుసా? డార్క్ కామెడీ. ఆ డార్క్ కామెడీలో కూర్చొని ఇతగాడు ఏమని జోక్ చేసాడో తెలుసా? ఇతగాడు ఫారెన్ జోక్ ఒకటి పెట్టుకొచ్చాడు. ఆ ఫారెన్ జోకులంటే ఎంత బోల్డ్‌గా మాట్లాడితే అంత జెన్యూన్ కామెడీ అన్నమాట వాళ్ళ దృష్టిలో. ఆళ్ళ మైండ్‌లో అలా ఉంటాది. వాళ్ళు తప్పులు మాట్లాడుతామని అనుకోరు. ఇవి తప్పుడు మాటలని వాళ్ళ పడరు. అందులో అతగాడన్న మాటేంటో తెలుసా? అందులో ఒక క్వెషన్ అడుగుతారు. ఒక అమ్మాయి అడుగుతుందో, అబ్బాయి అడుగుతున్నారు క్వెషన్ అడుగుతున్నారు. అది వార్తల్లో కూడా వచ్చింది. ఆ క్వెషన్ ఏమని అడుగుతున్నారంటే, "ఇదిగో మీ మమ్మీ, డ్యాడీ ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి. నీ మమ్మీ, డ్యాడీ బెడ్‌రూమ్‌లో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? చూస్తావా? స్టాప్ అని చెప్తావా?" అంటాడు. ఇది జోకంట. ఇది జోకట. ఇలాంటి జోక్ చేసినోడు ఎవడో తెలుసా? ప్రధానమంత్రి గారి చేతుల మీద అవార్డ్ తీసుకున్నోడు. ఇలాంటి డైలాగులున్న సినిమాలు హిట్టు. ఇలాంటి డైలాగులున్న ప్రోగ్రామ్స్ హిట్టు. మీరు గమనించండి కావాలంటే ఇప్పుడేస్తున్న స్కిట్ తెలుసు కదా! 'జబర్దస్తిలో'. ఆ 'జబర్దస్త్‌లో' స్కిట్‌లన్నిటి చెప్పండి డార్క్ కామెడీ అంటారు దాన్ని. డార్క్ కామెడీ అంటే ఏంటో తెలుసా? డబల్ మీనింగ్‌తో డబల్ మీనింగ్‌తో మాట్లాడడం, పోకిరి మాటలు మాట్లాడడం, సంసారం మీద జోకులేయడం. మరి ఇది మీకు తప్పు అనిపించదురా? సొసైటీలో బతుకుతున్నారు ఇది మీకు తప్పు అనిపించదురా? అంటే అనిపించదు ఎందుకు తెలుసా? ఆళ్ళ మైండ్‌కి చెప్పండి. ఒక మైండ్ ఉంది. వాళ్ళ మైండ్‌కి ఒక మైండ్ ఉంది గనక, వాళ్ళకి నైతికత ఏంటి? ఈ మాట ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తది? మీకు గమనించండి. ఇలాటోళ్ళని పిలిసి, ఇలాంటోళ్ళంటే భయంకరమైన డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడే యాక్టర్‌లను తీసుకొచ్చి, ప్రభుత్వాలు వాళ్ళకి చిన్న చిన్న పదవులు ఇస్తున్నాయంటే ఇంకేమనాలండి? అంటే వీడేం చేస్తాడు? ప్రభుత్వానికి ఏం చేస్తాడు? ఓసాకి మీకో విషయం చెప్పనా? ఓసే తెలుసుగా పనికిమాలిన ఫిలాసఫీ చెప్పినోడు. ఓసేకి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఇందిరాగాంధీ పాలిటిక్స్‌లోకి ఓసేని ఆహ్వానించిందంటే ఏమనుకోవాలండి? అంటే మీకేం అర్థమవుతుంది? అంటే ఇదో రకమైన మైండ్‌లుంటాయన్నమాట. ఇది తప్పు, ఒప్పు వాళ్ళకెన్ని చెప్పను. ఎందుకంటే వాళ్ళకో ఫిలాసఫీ ఏడుస్తది. ఆళ్ళు కూర్చున్నప్పుడు ఒక గౌరవం గాని, ఒక మర్యాద గాని, సర్లే ఏంటి పలకరిద్ది ఇదేముండదని ఆళ్ళు కూర్చున్నప్పుడు కూడా అదో రకంగా కూర్చుంటారు చూసారా?
పెద్దోడున్నాడా, చిన్నోడున్నాడా, నా కాలు అతివైపుకి వెళ్తుందా, ఇవేం ఉండదు. కాళ్ళు ఇలాగా రెక్లెస్‌గా సాపి కూర్చోవడం, అదో రకంగా నిలబడడం, అదో రకమైన యాటిట్యూడ్. అరే ఏమనుకోండి అయన్నీ అనవసరం అండి. ఎందుకు చెప్పనా? వాళ్ళొక సింపుల్ డైలాగ్ చెప్తారు. నాకెలా ఉండాలనిపిస్తుందో చెప్పండి. అలా ఉంటాను. నా మైండ్ ఏది చెప్తే నాది చేస్తాను. నీ మైండ్ ఏం చెప్తది? ఆ కుక్కని తినేరంటే ఆ కుక్కని తినేత్తాడంతే. అలా ఉన్నారు మనుషులు. చెప్తున్నాడు ఇర్మియా చెప్తున్నాడు చూడండి. ఒక్కడికి ఏం మాట్లాడుతున్నాడో గ్రహించరు. ఏం చేస్తున్నారో ఆ చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపడే వాడు లేడు. ఎందుకు ఇలా ఉన్నారంటే అసలు యెహోవా అనే ఒక న్యాయం ఉందని ఎప్పటికీ వాళ్ళకి తెలియనంత కాలము వాడేంటో వాడికి ఎప్పటికీ అర్థం కాదు. ఇంకా 9వ అధ్యాయం ముగించేద్దాం. 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. మీలో ప్రతి వాడును తన పొరుగు వాని విషయమే జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరుడైనను నమ్మకండి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొడుగువాడు కొండములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. ఈ మాటలు చదువుతుంటే మీకు ఎవరు జ్ఞాపకం మీకు ఎవరు జ్ఞాపకం ఏంటో కానీ మీకు మాత్రం మీరు జ్ఞాపకం రారు. ఎవరు జ్ఞాపకం చెప్పండి. ఇది ఆడి కోసమే అనిపిస్తుంది. అని నీ మైండ్ వల్ల ఆల్రెడీ ఒకరిని సెట్ చేసింది ఆ రిఫరెన్స్ కి. నీ మాటలు అర్థమవుతున్నాయా? నీ మైండ్ ఆల్రెడీ నీకు ఇది చదువుతున్నప్పుడు ఆ ఎదవ కోసమే ఇలాంటి మాటలన్నీ అనిపిస్తుంది. కానీ ఆ లక్షణాలు నీకు కూడా ఉన్నాయని నీ మైండ్ నీకు చెప్తుందా? మనం ఎప్పుడు ఏంటి చెప్పినా జడ్జి గారి తర్వాత జడ్జి ఎవరైనా ఉన్నారంటే ఈ సొసైటీలో చెప్పండి. ఆ ఫీలింగ్ లో నిన్ను సెట్ చేసింది ఏంటి చెప్పండి. నువ్వేం చేసినా రైట్ అంటది. నువ్వెన్ని మాట్లాడినా రైట్ అంటది. నువ్వు మాట్లాడిన మాటలకి వివరణలు ఇమ్మంటది. అయ్యో తప్పయిందని ఎప్పుడూ ఒప్పుకోలే పని చేయదు. అన్న నిజంగా ఇలా చేశాను, తమ్ముడు ఇలా చేశాను, అన్నయ్య ఇలా చేశాను, వదిన ఇలా చేశాను. ఎక్కడ మీరు చూడండి అదొక సెట్టింగ్ ఉంటది. అందుకే చెప్తున్నాడు చూడండి. మీలో ప్రతి వాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండండి. ఏ సహోదరుడే నమ్మకండి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టియు తన సహోదరుడును కొంపముచ్చును. ప్రతి పొరుగువాడు కొండములు చెప్పుటకై తిరుగును. ఎందుకు చెప్తున్నాడండి ఈ మాట? ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే ఇప్పుడు సండే అయిపోద్ది. మండే నుండి సాటర్డే వరకు మీరు బయట తిరుగుతారు. మీరు బయట తిరిగినప్పుడు మీ భావాలన్నీ ఎలాంటోడితో పంచుకుంటున్నారో జాగ్రత్త అంటున్నాడు ఇర్మియా. మనకు భావాలు ఉంటాయిగా, కొన్ని ఫీలింగ్స్ ఉంటాయిగా, మన పరిస్థితులు ఉంటాయిగా. అవి నువ్వెవరితో పంచుకుంటున్నావు? నీ ఫ్రెండ్ సర్కిల్ ఎలాంటోళ్ళో జాగ్రత్త. ఎందుకంటే నీ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఏముంటది? ఒక లౌకికమైన మైండ్ ఉంటది. ఆ లౌకికమైన మైండ్ ఉన్న వాళ్ళకి నువ్వెళ్ళి నీ భావాలన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళు నీకు ఎలాంటి సలహాలు ఇస్తారు చెప్పు? లౌకికమైన సలహాలే ఇస్తారు. అంటే ఇప్పుడు ఆ తంత్రగొట్టే సలహాలు నువ్వు తీసుకుంటే నువ్వేమవుతావు? అంత కలిసిపోతావు. ఇంక నిన్నెవ్వడు బాగు చేయడం అని చెప్తున్నాను. నీ సర్కిల్ ఏంటి? నీ ఫీలింగ్స్ ఎవరితో పంచుకుంటున్నావు? ఒక మంచి ఆత్మీయత ఉన్నవాడితో పంచుకుంటున్నావా? పరిశుద్ధాత్ముడి సహాయం ఉన్నవాడితో పంచుకుంటున్నావా? దేవుడు లేఖనానుసారంగా నిర్ణయం చెప్పే ఒక సర్కిల్ నీకుందా? అంటే ఇలా చెయ్యాలరా, ఇలా చేయకూడదని నీ భావాలు పంచుకున్నానా? లేదా నువ్వు ఇలాంటి వాళ్ళతో, ఈ ఆత్మీయులతో ఎవరు చెప్పుకుంటూ పనికి మాలిన ఒక సర్కిల్‌తో నీ భావాలు పంచుకుంటే గనక నీ మైండే చెడిపోయింది. ఈ చెడిపోయిన మైండ్‌కి ఇంకో 10 మైండ్‌లు తయారైనయి అనుకోండి, ఏమవుద్ది చెప్పండి? మొత్తం నాశనం అవుతారు మీరంతా కట్టగలిసి. అందుకే బైబిల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని తెలుసా? ఆలోచన చెప్పువారు అనేకులుండుట చెప్పండి. శ్రేయస్కరం. మంచి ఆలోచన చెప్పి ఒక సర్కిల్ మెయింటైన్ చేయి. నీకు బాధొచ్చినా ఫస్ట్ కాల్ వాళ్ళకెళ్ళిపోవాలి. నీకు సంతోషం వచ్చినా ఫస్ట్ కాల్ వాళ్ళకెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళు జెన్యూన్ రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు జెన్యూన్ రిపోర్ట్ వాళ్ళ మైండ్‌ని బట్టి ఎవరు? వాళ్ళ దేవుడిని బట్టి ఇది చెయ్యాలా, చేయకూడదు. రే లేఖనం ఇలా చెప్తుందిరా తమ్ముడు, మరి ఇలా చేయడం కరెక్ట్ కాదేమో. జెన్యూన్‌గా చెప్పేస్తారు లేఖనాన్ని బట్టి. ఎందుకంటే వాళ్ళ మైండ్ బట్టి చెప్పరు. నా లేఖనం ఇలా చెప్తుంది, ఇది ఇలా మనం చేయకపోవడం మంచిదేమో. లేఖనం దాటి మనం వెళ్ళిపోలేము. జెన్యూన్‌గా వాక్యాన్ని బట్టి చెప్పేస్తారు. మన మైండ్‌తో మనం స్కాన్ చేసి సలహాలు అడిగామనుకోండి, మళ్ళీ చెప్తున్నాను, మనల్ని మంట కలిపేసి సలహాలు ఇస్తారండి. మళ్ళీ చెప్తున్నాను. ఎవరిని సలహాలు అడగకండి. ఎందుకురా ఇలా చేసావంటే లాస్ట్‌లో డైలాగ్ ఏంటి చెప్పనా? ఎందుకురా ఇలా చేసి, ఇలా అన్నీ తెలిసి ఇలా చేసేవేంట్రా అంటే లాస్ట్ డైలాగ్ ఏంటి చెప్పనా? ఆ బ్రో అలా చెప్పాడు అంటారు. అందుకే ఆ బ్రో చెప్పు పో, ఇద్దరు కలిసి బాత్రూమ్‌లో పండిద్దరు. ఆ బ్రో
బ్రో అలా చెప్పాడు, బ్రో ఇలా చెప్పాడు, అలా చెప్పారు. ఎవడ చెప్పాడు? నువ్వు చెబుతున్నది వింటున్నది నువ్వేం వింటున్నావు? కిందకి చెప్తున్నాడు చూడండి. సత్యము పలకక ప్రతి వాడు తన పొరుగు వాడిని వంచును. ఎవ్వడు జెన్యూన్ రిపోర్ట్ చెప్పడు. ఎవ్వడు నీకు మంచి సలహాలు ఇవ్వడు. వాళ్ళ సలహాలు గాని తీసుకున్నావో శ్మశానానికి దగ్గర అయిపోతావు చేసి ఉన్నారు. ఎదుటి వాడిని ఎలా తప్పులు పట్టాలనే వాళ్ళు జెన్యూన్ గా ఉండకుండా ప్రయాస పడతారు. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు ఒక వ్యక్తి కోసం వాడికి వివరించు, ఆళ్ళలో తప్పులే వాడికి కనబడతాయి. వాళ్ళ దృష్టికి వాళ్ళు ఉత్తములు. ఇక ఎదుటోళ్ళందరూ భయంకరమైనోళ్ళు. ఎప్పుడు మీరు గమనించండి, పొరుగోలు కోసం ఒక వ్యక్తి ఎక్కువ వచ్చి నీ దగ్గర మాట్లాడుతున్నారంటే అలాంటి వారితో నువ్వు ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేస్తే, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కూడా అలాంటి వాడివి, అలాంటి దానివి అవుతావు. ఇద్దరు కలిసి త్వరలోనే దేవుని చేత మొత్తబడతారు. నీకొచ్చినప్పుడల్లా పనికిమాలిన రిపోర్ట్‌లన్నీ తెచ్చి నీకు చెప్తున్నప్పుడు నువ్వు నైస్‌గా చక్కగా వింటున్నావంటే నీకు అలాంటోళ్ళతో ముచ్చట్లా? నీకు అలాంటోళ్ళతో చక్కటి కహానియా? నీకు అలాంటోళ్ళతో కూర్చొని టైమ్ పాసా? ఇలాంటివన్నీ నువ్వు మెయింటైన్ చేస్తే వాళ్ళ సలహాలు, వాళ్ళ యొక్క ఇచ్చే రిపోర్ట్‌లు జెన్యూన్ రిపోర్ట్‌లు అనుకుంటున్నావా? వాళ్ళ మాటల్లో ఎప్పుడైనా ఇది నా తప్పు కూడా ఉందని ఎప్పుడన్నా చెప్పడం నువ్వు విన్నావా? పొరుగోలు కొంపలు ముంచేవాళ్ళు నీకు స్నేహితులా? కల్లబొల్లు మాటలు మాట్లాడే వాళ్ళు నీకు స్నేహితులా? సోమవారం నుండి శనివారం వరకు నీ భావాలు ఎవరితో పంచుకుంటున్నావు? మీటింగ్ వెళ్తావా? మీటింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ బ్యాచ్ అంతా ఒక దగ్గర కూర్చుంటారు చూసారా? ఈ కలబొల్లు బ్యాచ్ అంతా మిమ్మల్ని కాదు, మళ్ళీ ఒకటంటే ఒక గొడవ. మళ్ళీ మీ మైండ్‌లో ఒక మైండ్ ఉంటది. మమ్మల్ని అన్నాడు జేమ్స్ ఇయాల అని. మిమ్మల్ని కాదు చెప్తున్నాను. మీటింగ్స్‌కి వెళ్తావా? ఈ బ్యాచ్ అంతా కొన్ని బ్యాచ్‌లు ఉంటాయిగా బయట. ఈ బ్యాచ్ అంతా పక్కన కూర్చుంటారు. మేమందరం మాట్లాడుతున్నాం, సేవకులందరం మేము ఈళ్ళు మా దగ్గర రారు. ఎందుకంటే ఆళ్ళ మైండ్‌కో మైండ్ ఉంది. ఏమని? ఈళ్ళు సేవకులే కాదని. మరి సభకెందుకొచ్చారంటే, నీకోసం రాలేదు. మరి ఎందుకొచ్చావు చెప్పండి? ఈళ్ళని చూస్తుంటే, ఈళ్ళ మాటలు చూస్తుంటే నిజంగా చెప్తున్నానండి, సొక్కా ఇలా చింపేసుకుని, బనీలు కూడా చింపేసుకుని, మీకు దండంరా, ఇశ్రాయేలుకి బావుల్లో ఉన్నారా మీరని అనిపిస్తది. జాగ్రత్త. నీ సర్కిల్ ఎలాంటిది? నీ పరిస్థితులు ఎలాంటివి? నువ్వు గమనించుకో. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎలాంటి విషయాలకు నువ్వు చెవొగ్గుతున్నావు? న్యాయం తీర్చమని అడిగినప్పుడు ఇద్దరికి పరిచయం ఉన్న, అంటే ఇద్దరు తెలిసిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళకూడదండి. పరిచయం లేని వ్యక్తుల దగ్గరికెళ్ళాలి. ఎందుకు చెప్పనా? ఆల్రెడీ తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఈ ఇద్దరి మీద ఒక్కొక్క ఫీలింగ్ ఆ జడ్జిమెంట్ ఇచ్చేవాడికి ఉంటదా? ఉండదా? ఎంత చెప్పు, నాకాడ అలాగ అనిపిత్తలేదండి అంటారు. లేదు ఈ పిల్లదే తప్పండి. అర్థమైపోతుంది ఈ పిల్లదే తప్పు. లేదు లేదండి, ఆ అబ్బాయిదే తప్పండి. లేదు లేదు నాకు అనిపిచ్చేస్తుంది అన్నట్టు. అందుకే ముక్కు, మొఖం తెలియనోళ్ళ దగ్గరికి పోయే, పెద్ద మనుషుల దగ్గరికి పోయే, మన పరిచయం లేని వ్యక్తుల దగ్గర తగాదా పెడితే, ఆళ్ళ దృష్టికి ఇది చాలా చిన్న విషయం, మీరెందుకు ఇలా అయిపోతున్నారని సింపుల్‌గా తెగ్గొడతారు వాళ్ళు. అది కూడా వాక్యం ఎరిగిన వారైతే. లేకపోతే మళ్ళీ ఆడికో మైండ్ ఉంటది, అదో గొడవ. ఆళ్ళ లాజిక్‌ల ప్రకారం మనకు తీర్పు చెప్తారు, అదో గొడవ. అందుకే వాక్యం ఎరిగిన వారే. ఇంకా ఏం చెప్తుంది? ముగించేద్దాం. ఇంకేం చెప్తుంది? ఇలాంటి లాజిక్‌లతో నడుస్తున్న వారికి జీవితం ఎప్పటికైనా అర్థమవుద్దంటే ఎప్పటికి అర్థమవ్వదు. ఎందుకు జీవితం అర్థమవ్వదంటే వాళ్ళ అవివేక హృదయం ఏమైందట? అంధకారమైందట. అందుకే మనకి దేవుడు ఎప్పటికీ చెప్పండి అర్థం కాడు గనక అర్థం కాడు. ప్రతి వానికి గుడ్డితనం ఉందట. ప్రతి వానికి చెవిటితనం ఉందట. ప్రతి వానికి అర్థం చేసుకునే మనసు లేదట. ఇలా గందరగోళంగా ఆలోచిస్తారట. అందుకే మనలో చాలా మందికి మంచి ఫలితాలు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాక్యానుసారంగా ఆలోచించింది. ఇలాంటి మైండ్ ముగించేస్తున్నాను. ఇలాంటి మైండ్ మానవుడికి ఉందని తెలిసి దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆదికాండం తీయండి ఒకసారి. ఆదికాండం ముగించేస్తాను. ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. హ్మ్. అది ఆత్మ ఎందుకు బోధిస్తుందండి? ఇంత సబ్జెక్ట్ విన్న తర్వాత మీరు కూడా శిష్యుల్లాగా, ఇశ్రాయేలులాగా ఉంటే, మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడే సొక్కా చింపేసుకుంటాను నేను. మళ్ళీ చెప్తున్నా. చెప్పండి. ఈ రిఫరెన్స్ అర్థం ఏంటి చెప్పండి? ఆత్మ నరులతో ఎల్లప్పుడూ చెప్పండి. ఎందుకు వాదిస్తుంది ఆత్మ చెప్పండి? వాళ్ళకెంత చెప్పినా మైండ్‌లో ఏం పెట్టుకున్నారో చెప్పనా? వాళ్ళొకటి నమ్మారు. మీరెంత సత్యం చెప్పినా వాళ్ళకెక్కదు. అందుకే ఇది తప్పురా, అలా ఆలోచించకురా, నీ మైండ్ కరెక్ట్ కాదని ఇలాంటి వంకర మైండ్‌తో ఎవరు వాదిస్తారట? పరిశుద్ధాత్ముడు వాదిస్తాడట. మారు మనసు అంటే ఏంటో చెప్పనా?
నీ పనికి మాలిన మైండ్‌కి ఒక మైండ్ సెట్ ఉంది. ఆ మైండ్ సెట్‌ని మార్చుకోవడమే చెప్పండి మారు మనసు. నీకొక మైండ్ సెట్ అయిపోయి ఉంది. దాన్ని మార్చినంత కాలము నీకు మారు మనసు లేదు. ఆ మారు మనసు ఇలా ఉండాలిరా నీ మైండ్‌తో ఫైట్ చేసేది ఒకరున్నారు. నీ మైండ్‌తో, నీ కాన్షియస్‌తో ఫైట్ చేసేదున్నారు. ఎవరు ఆయనంటే బైబిల్ చెప్తుంది ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు. వాదిస్తాడు. మరి నీది లాజిక్ కాదురని చెప్తాడు. నువ్వు రీజనబుల్‌గా లేవురని చెప్తాడు. నువ్వు రైట్ వేలో లేవని చెప్తాడు. నీతో వాదన పెట్టుకుంటాడు. నువ్వు వెన్నన్న చెప్పు, నువ్వు చేస్తున్న తప్పు అని నీలో ఒక గద్దింపు తీసుకొస్తాడు. అది పరిశుద్ధాత్మ మన మైండ్‌తో ఫైట్ చేస్తాడాయన. దేనిని గూర్చి వాదిస్తాడు? నీతిని గూర్చియు, పాపమును గూర్చియు చెప్పండి. తీర్పును గూర్చి వాదిస్తాడు. అరేయ్! నువ్విలా చేస్తూ నువ్వు ఎంత సమర్థించుకో నీకొక తీర్పు ఉంది నువ్వు ఒప్పుకోకపోతే అన్నట్టు. నీతిని గూర్చి ఒప్పిస్తాడు, పాపమును గూర్చి ఒప్పిస్తాడు, భయంకరమైన విషయాల గురించి ఒప్పిస్తాడు. నీ మైండ్ సెట్ తో ఆయన ఫైట్ చేస్తాడు. అందుకే పరిశుద్ధాత్ముడిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు రాకపోతే ఎప్పటికీ దేవుడు మనకు అర్థం కాడండి. ఎందుకంటే నీ మైండ్ లో నుంచి దేవుడిని చూస్తావు కనుక దేవుడు నీకు సముద్రం మీద నడిచి వెళ్ళిపోయి దేవుడు నీకు దేవుడు కనిపించడు. రొట్టెలు పంచిన నీకు దేవుడు కనిపించడు. 5,000 మందికి 4,000 మందికి నీకు అద్భుతాలు చేసిన దేవుడు కనిపించడు. ఎప్పటి వరకు ఈ దేవుడు నువ్వు బలంగా నమ్మవో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి దిగేంత వరకు చెప్పండి ఈ దేవుడిని మనం బలంగా నమ్ము. శిష్యులు ఎప్పుడు చెప్పండి పరిశుద్ధాత్ముడు పెంతుకొస్తు దినాన్న వారి మీదకి బలంగా వచ్చినప్పుడు అప్పుడు నమ్మారు. ఎంత నమ్మకం వాళ్ళకి ఎలా పెరిగిపోయింది. ఒకటి పునరుద్ధానం, 2 పరిశుద్ధాత్ముడు శక్తి. ఈ 2 ఎప్పుడైతే జరిగాయో ఆ పునరుద్ధానంలోనూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, వీళ్ళ మీదకి దిగడంలోనూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ 2 ఎప్పుడైతే జరిగాయో అప్పుడు ఏమన్నారు తెలుసా? మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నారు. మరి ఇందాక విన్నారు, కన్నారు, చూశారు, మరి అప్పుడు ఎందుకు నమ్మలేదంటే అప్పుడు ఎలాగని బుర్ర చెప్పండి ఈ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఎలిగింది. కొన్ని వాక్యాలు కొన్ని సంవత్సరాల నుంచి మంచి చదువుతారు, వాళ్ళకి అర్థం కాదు. మనకి ఇలా చదివిన వెంటనే అర్థం అవుతుందంటే నీతో ఎవరు ఉన్నారు తెలుసా? పరిశుద్ధాత్ముడు గుర్తుపెట్టుకో. ఆ వరాన్ని పోగొట్టుకోకు. కొంతమందికి ఎంత వాక్యం చెప్పినా వాళ్ళ మనసుకి ఏం ఎక్కదు. నీకు ఇక్కడ వాక్యం చెప్తుంటే నీ మైండ్ ఇన్వాల్వ్ అవుతుంది, నీ మనసు తేలుతుంది, నీ మనసు ఇది నిజమే నా మైండ్ ఎలా ఉందని నీకు అనిపిస్తే నీలో ఎవరు పని చేస్తున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ పని చేస్తున్నాడు, గుర్తుపెట్టుకో. ఇంకా అదిరిపోయే మాట రాస్తాడు. ఇది చివరి మాట. పౌలు గారు ఈ మేధావి వర్గానికి ఒక మాట రాశాడు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఒకసారి చూడండి. పరిశుద్ధాత్మ గురించి రాస్తూ మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాను, అది లోక జ్ఞానము కాదు. నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారులకు జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము ఆ జ్ఞానులకు మరుగై ఉండెను. జగతుత్పత్తి ముందుగానే దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారుల్లో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపయగు ప్రభువుని సిలువ వేయకు ఎందురు. చదివితే ఏమర్థమైంది? మన మైండ్కి ఏం అర్థం అవ్వలేదని నా మైండ్కి అర్థమైంది. ఒక విషయం చెప్తాను వినండి. వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి. పరిపూర్ణులు అంటే ఈ లోకంలో పండిపోయిన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్ధకమైపోచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తాను. నేను అడుగుతున్నానండి, ఇంత చెప్తుంటే మీకు మర్మాలుగా అనిపిస్తుందా? అరే నిజమేనా అనిపిస్తుందా? మీరు ఇంత చెప్తుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది, ఇంత పెద్ద పెద్ద విషయాలు మనకి సింపుల్ గా అర్థమవుతున్నాయా? ఇదే విషయాలు, ఇవే సంగతులు, ఇదే 25వ పరిశుద్ధాత్మ క్లాసు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఈ క్లాస్ చెప్తే ఒక్క మొక్క అర్థమైతే కొట్టాలి. ఎందుకు చెప్పనా? ఎందుకు చెప్పండి? వాళ్ళ మైండ్ దేంతో నిండిపోయింది చెప్పండి? లోక జ్ఞానంతో నిండిపోయింది కనుక ఈ జ్ఞానం ఎంత చెప్పినా ఏంటి బ్రో ఏం చెప్తున్నావు అంటారు వాళ్ళు. ఏం అర్థం అవుతావు? ఈ మాట అంటున్నందుకు చదువుకున్న వాళ్ళందరూ నన్ను తిడతారు, ఏమనుకోకండి. ఆయన ఇది వాస్తవం నేను చెప్పాలి.
చదువుకున్న వాడికి వాక్యం చెప్తే త్వరగా అర్థమవుద్దా? చదువు లేనోడికి వాక్యం చెప్తే దేవుడు త్వరగా అర్థమవుతాడు చెప్పండి. అది. అర్థమైంది మీ మైండ్‌కి. చెప్పండి. ఎవరికి? చదువు లేనోడికే దేవుడు త్వరగా అర్థమవుతాడు. చదువు ఉన్నోడికి ఎందుకు అర్థం అవ్వట్లేదు? చెప్పాలి. ఆడి మైండ్‌కి చెప్పండి. ఓ మైండ్ ఉంది. అందుకే ఆడికి అర్థం అవ్వదు. బాగా చదువుకున్నోళ్ళని దేవుడిని బలంగా నమ్ముతారనుకోకండి. అంతంత మాత్రం చదువునోళ్ళే మనకన్నా ఆత్మీయంగా ఉంటారు. మీరు చూసుకోండి కావాలంటే. 4వ తరగతి, 2వ తరగతి చదివి అక్షరాలు బట్టి పట్టినోళ్ళే మనకన్నా భక్తిగా ఉంటారు. మీరు చూడండి. అంతా చదివాం, పీజీలు చేసాం, ఆజీలు చేసాం అన్నోళ్ళకే ఎదవ లాజిక్‌లన్నీ కావాలి ఈళ్ళకి దేవుడిని నమ్మడానికి. ఈడికి లాజిక్ అవసరం లేదు. ఏం అవసరం లేదు. నమ్ముతాడు. బలంగా నమ్ముతాడు దేవుడిని. ఎందుకో తెలుసా? చదువు ఉన్నవాడి కన్నా చదువు లేనోడే దేవుడిని బాగా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దేవుడు నీకు బాగా అర్థం కావాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నీ మైండ్ ఎంప్టీగా ఎప్పుడైతే చేసుకుంటావో, దీన్ని ఎప్పుడైతే శూన్యంగా మార్చుకుంటావో, నీ లాజిక్‌లన్నీ ఎప్పుడైతే పక్కన పడేస్తావో, నీ ఫిలాసఫీలన్నీ ఎప్పుడైతే పక్కన పడేస్తావో, నీ ఇంటి దగ్గర ఆలోచనలన్నీ ఎప్పుడైతే పక్కన పడేస్తావో అప్పుడేనండి ఈ దేవుడు నీకు బాగా అర్థమవుతాడు. అప్పటి వరకు ఈ దేవుడు నీకు అర్థం కాడుగాక అర్థం కాడు. చెబుతూ అంటున్నాడు, వాళ్ళ జ్ఞానం చేత వాళ్ళకి అర్థం కాలేదు గనక మహిమా స్వరూపియగు ప్రభువుని సిలువేసేశారు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి గూర్చి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదని రాయబడి ఉన్నది. మనకైతే నేను నిజంగా చెప్తున్నాను, ఈ పరిశుద్ధాత్మ సిరీస్ మీకు ఎంత మందికి పులకింపు ఉందో నాకు తెలియదు కానీ ఈ వచనాలు చూస్తున్నప్పుడు నిజంగా చెప్తున్నానండి, మనసు ఒక్కసారి ఆనందంలో తేలియాడాలి. మనకైతే జ్ఞానులకందని, మేధావులకందని, చదువు లేని అంతంత మాత్రమే చదువుకున్న మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మాలను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని ఆ మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు, దేవుడంటే ఏంటో, దేవుని ఆలోచన ఏంటో తెలియాలంటే ఆ దేవుని ఆత్మకు తప్ప ఇంకెవరికి తెలుసు. ఇప్పుడు చెప్పండి, నీకు దేవుడు బాగా అర్థం కావాలంటే నీకు ఎవరు అర్థం అవ్వాలి చెప్పనా? నీ మైండ్ ఏంటో నీకు అర్థం అవ్వాలి. ఆ మైండ్‌ని పక్కకు దోసేయాలి. పరిశుద్ధాత్మని తీసుకొచ్చి నీ ఆలోచనలో కూర్చోబెట్టాలి. అప్పుడు నీకు ఎవరు అర్థమవుతారో తెలుసా? ఈ దేవుడేంటో నీకు అర్థమవుతాడు. ఎందుకంటే నీ లాజికులతో దేవుడిని ఎతికినంత కాలం నీకు దేవుడు కనబడడు. ప్రవక్తలు, భక్తులట దర్శనంలో దేవుడు కనబడినప్పుడు చూడలేకపోయారట. వాళ్ళే కదండీ! ఇప్పుడు దేవుడు ఎలా వచ్చాడనుకోండి, మనం దేవుడిని చూడం. తెలుసా? ఎందుకు చూడమో చెప్పనా? మన దేవుడిని నేరుగా చూడం. ఎందుకు చూడమంటే, మన లాజికులతో, మన ఫిలాసఫీలతో దేవుడిని నేరుగా చూస్తే మనం ఏంటో మనకు అర్థమైపోతాం గనక, ఇలా పక్కకు చూసుకుంటూ ఉంటాం మనం. పిల్లల్ని ఎప్పుడైనా తిట్టినప్పుడు మీరు గమనించారా? పిల్లలు మన ఎంక చూడరు చూసారా? పిల్లల్ని ఎప్పుడైనా తిట్టినప్పుడు, "హేయ్! ఏంట్రా పనేంట్రా" అంటే ఇలా చూస్తారు వాళ్ళని ఇలా చూస్తుంటారు. చూసారా ఇలా. ఎందుకు చూడలేకపోతున్నారు? వాడు చేసిన మిస్టేక్స్ వలన వాడు మనం ఫేస్ చేయలేడు, మనల్ని చూడలేడు. మానవుడు కూడా గుర్తుపట్టండి. వాడి ఎదవ మైండ్ సెట్‌కి, వాడి పనికిమాలిన ఆలోచనలు దేవుడిని నేరుగా చూస్తే దేవుడు ముందు వాడేంటో వాడికి అర్థమైపోతాడు గానీ దేవుడు నేరుగా చూడలేడు. మేము బాలేదని ఒప్పేసుకుంటారు. అందుకే దేవుడిని ఎందుకు ఈ మానవ నైజం ఒప్పుకోదంటే, మనం తప్పుడు వ్యక్తులుగా మన దృష్టికి మనం కనబడడం మనకిష్టం లేదు గనకే చెప్పండి. దేవుడని ఒక ఫిలాసఫీని, దేవుడని ఒక విశ్వాసాన్ని ఒప్పుకోం. ఎందుకంటే ఆయన్ని ఒప్పుకుంటే ఎవరు తప్పని ఒప్పుకోవాలి చెప్పండి. మనం తప్పుడు వ్యక్తులను ఒప్పుకోవాలి. మన మైండ్ మంచిది కాదని ఒప్పుకోవాలి. అందుకే అంటున్నాడు, ఈయన అర్థం కావాలంటే మనుషుల సంగతులు మనసులో ఉన్న ఆత్మకే గాని మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియను. దేవుడి వలన మనకి దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనం లౌకిక ఆత్మను గాక దేవుని యందు నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే జెన్యూన్ గా మనం ఆలోచిస్తున్నాం కనుక సరి చేసుకొనొచ్చు. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి పౌలనే మేము పరిచారకులమైన మేము ఈ సంగతులను బేస్ చేసుకునే మేము బోధిస్తున్నాం. ఒకవేళ మా మైండ్ సెట్ తో మీ మైండ్‌కి మేము వాక్యం చెప్పడం మొదలెడితే మీరు ఎప్పటికీ మారరు. మేము చెప్పే వాక్యం ఎవరిని ఆధారం చేసుకొని చెప్తున్నాం? పరిశుద్ధాత్మను ఆధారం చేసుకొని చెబుతున్నాం గనకే మీరు మారు మనసు పొందుతున్నారు. మీరు యేసు ప్రభు వారిని మా లాజికులతో నమ్మిన వారు కారు. మీరు యేసుక్రీస్తు వారిని మా వాగ్వాదంతో నమ్మిన వారు కాదు. మీరు యేసు ప్రభు వారిని మీరు ఎలా నమ్మారంటే పరిశుద్ధాత్ముని యొక్క చెప్పండి సహాయంతో నమ్మరంటున్నాడు పౌలు గారు. ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు. అవి అతనికి ఎర్రిగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవించి అతను వివేచింపదగును గనక
అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ విమోచించును గాని అతడు ఎవరిని చేత చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనం ఎప్పుడు మిస్టేక్లు లేకుండా జీవించగలమో చెప్పనా? మనం ఎప్పుడు తప్పులు లేకుండా జీవించగలమో చెప్పనా? ఎవడి చేత ఎప్పుడు ఏలెత్తి చూపించబడకుండా మనం బ్రతకగలమో చెప్పనా? మనం ఎప్పుడు ఒకడితో చెప్పించుకునే పరిస్థితుల్లోకి ఎప్పుడు రామో చెప్పనా? నీ రిపోర్ట్లు పక్కకు తీసి, నీ మైండ్ పక్కకు తీసి, నీలో పరిశుద్ధాత్మను పెట్టుకుంటే, నువ్వు జెన్యూన్‌గా ఆయన అన్నట్టు బతికితే, పరిశుద్ధాత్ముడు నీలోకి ఆహ్వానిస్తే, ఒకడితో చెప్పించుకునే పని ఎప్పటికి నీకు చెప్పండి రాదుగాక రాదు. నీకు ఎవడేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఏ పని చేసినా నువ్వు దేన్ని బేస్ చేసుకొని చేస్తావు చెప్పండి? ఈ బైబిల్‌ని బేస్ చేసుకొని పని చేస్తావు. ఆత్మ చెప్పినట్టు నువ్వు పని చేస్తావు. నీకెవడో వచ్చి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి వరం నీకు కావాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ పరిశుద్ధాత్ముడు ఏంటో తెలుసుకో. ప్రభువు మనసెరిగి ఆయనకు బోధింపదగిన వాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారమే కాదు, ఎరిగిన వారము, నడుస్తున్న వారము, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారము. ఇదే గొడవలో యేసుక్రీస్తు వారుంటే, ఈ గొడవని ఎలా డీల్ చేస్తాడో, మనం కూడా ఆ గొడవని చెప్పండి అలాగే డీల్ చేయాలనుకుంటాం. ఇదే విషయంలో యేసుక్రీస్తు వారు నిలబడితే ఆయన ఎలా స్పందిస్తాడో మనం కూడా చెప్పండి అలాగే స్పందిస్తాం. ఎందుకంటే మన మనస్సు ఎవరి మనసుతో ఏకమైంది చెప్పండి? అది. ఈరోజు మీకు అర్థమైతే మళ్ళీ చెప్తున్నాను. మీ మీ మనసుల్లో మీ మీ లాజిక్‌లు మీకు మీ మైండ్‌కి ఏం మైండ్ ఉందో అది తీయనంత కాలము మీ పరిశుద్ధాత్ముడు మీతో వాదిస్తూనే ఉంటాడు. తీర్పును గూర్చి, పాపమును గూర్చి ఒప్పింపజేస్తూనే ఉంటాడు. ఏ రోజైతే నువ్వు ఒప్పుకొని ఆయన్ని ఆహ్వానిస్తావో ఆ రోజే నీకు నూతన మనసు ఒకటొస్తది. ఆ రోజు నుంచి ప్రభు ఆత్మ చేత నడిపింపబడుతున్న వాడుగా ప్రభు యొక్క ప్రతి విషయాన్ని, మర్మాన్ని కూడా నువ్వు సంతోషంగా అర్థం చేసుకొని స్వీకరిస్తావు. దేవుడు అట్టి ఆత్మను మీకు అనుగ్రహించును గాక.